సినిమాలో మెరిసేటి పాత్ర సిటీలో దొరకదురా. ఇప్పటి వరకు ఒక 100 లక్ష్యాలు ఉంటాయా? నాకు లెక్క ఉంది, దానికి తిక్కు ఉంది. సిద్ధార్థ్ arrogant. फैसले गलत नहीं होते, उनके नतीजे गलत होते. నేను అనవసరంగా ఈ జనరేషన్ లో పుట్టాను, నేను ఎప్పుడో పుట్టుంటే. మనం ఈ సంవత్సరంలో పుట్టకుండా వేరే సంవత్సరంలో పుట్టుంటే మన లైఫ్ కంప్లీట్లీ వేరే, అది ఒక ఫ్యాంటసీ. పెర్ఫార్మెన్స్ చూసి మీరు ఎప్పుడైనా ఇంకా సాటిస్ఫై కాలేదు, ఇంకా బాగా చేసి ఉండాల్సిందేమో అని ఎప్పుడైనా అనుకున్నారా? ఒక ఆడియన్స్ మెంబర్ చూసి చప్పట్లు కొట్టాలా, లేదా చూసిన ప్రతి ఓడు చప్పట్లు కొట్టాలా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ ఆహా. మాటలో అసలు చెప్పబుద్ధి కాదు, పాటలో చెప్తాను. రూపంలోన బ్యూటిఫుల్, చేతల్లోన బ్యూటిఫుల్, మాటల్లోన ఫండమెంటల్, అన్నింట్లోనూ క్యాపబుల్, అన్నింట్లోనూ కేర్ఫుల్, అంతేలేని సెంటిమెంటల్, సినిమాలో మెరిసేటి తారా, సినిమాలో మెరిసేటి పాత్ర సిటీలో దొరకదురా, నిజంగానే తగిలేను తారా వైజాగ్. నో మైక్ చివరనా. ఎస్, ఇది నా వర్షన్ పాట. తన వర్షన్ పాట ఎలా ఉంటుంది తన గురించి అని అడిగితే, నాలాగే నేనుంటాను, నా మది మాటే వింటుంటాను, నాతోనే నేనుంటాను, నచ్చిన పనినే చేస్తుంటాను, నవ్వులు రువ్వుతూ నవ్వులు పంచుతూ, 4 రోజులు ఉన్నా చాలు, అంతే చాలురా. ఇది ఆయన వర్షన్. ఇక ఆడియన్స్ని అడిగితే, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. నిజంగా అంటే వెన్ ఎవర్ హీ వాంట్స్ టు మీట్ ఆడియన్స్ ఇన్ థియేటర్స్, ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్ కూడా నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అనే ఉంటారు. సో ఎస్, ఆయన గురించి ఇంతకు మించి చెప్పాల్సింది చాలా ఉంది, ఒక్క మాటలో అయితే చాలా కష్టం. హీఈస్ రియలీ ఇన్క్రెడిబుల్, సూపర్ పెర్ఫార్మర్, వెరీ ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్. అండ్ ఇది కూడా చెప్పచ్చు, ఐ కెన్ సే దిస్, సకల కళా వల్లభుడు సిద్ధార్థ్ నాతో ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. హలో సిద్ధార్థ్. హాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. అందంగా ఒక ఇంట్రొడక్షన్ ఇవ్వటం నాకు ఇప్పుడు సెకండ్ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు బయట సిద్ధార్థ్ వద్దు, లోపల సిద్ధార్థ్ని బయటకు వెళ్ళి చెప్పండి. ఇంత భయంకరంగా పాడినా, ఇంత అందంగా పాడావు ఏంటి, నువ్వే భయంకరం అనేస్తే మన మీద ఫస్ట్ మనమే కాన్ఫిడెన్స్ చూపించాలి. నాకు మీకు ఎలా ఉంది? చాలా బాగా అనిపించింది, థ్యాంక్ యూ. అండ్ ఒక పాత తీపి గుర్తు, హ్యాపీ మెమరీస్ ని మళ్ళీ నాకు గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ. ఎస్, సో ఫస్ట్ సిద్ధార్థ్ అనే పేరు సార్థకం అయ్యింది అనుకుంటున్నారా? మీరే చెప్పాలి, ఎందుకంటే నా లైఫ్కి మీనింగ్ ఏంటో ఆ వెతుకుతూ సిద్ధ జిస్కే జీనే కా అర్థ్ సిద్ధ్ హో జాయ్, ద పర్పస్ ఆఫ్ యువర్ బర్త్ షుడ్ బి ఫుల్ఫిల్డ్. అది నాకు తెలిసి నేను యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ బ్రీదింగ్ ఐ విల్ కీప్ ఆన్ ట్రయింగ్ కదా. సో ఐ కెన్ నెవర్ సే ఇట్స్ ఫుల్లీ కంప్లీటెడ్. అది ఎండ్ దాకా ప్రయత్నిస్తూనే ఉంటేనే మేబీ అది సాధ్యమవుతుంది. ఓకే, సో అంటే ఒక లక్ష్యం ఉందా? డెఫినెట్లీ లక్ష్యాన్ని లక్ష్యం అనేది ఒక్కటే కాదు కదండి, చాలా లక్ష్యాలు ఉంటాయి, ప్రతి రోజుకి ఒక లక్ష్యం ఉంటుంది. సో వన్ డే మ్యాచ్ అంటే ఒక్కొక్క రోజు ఒక లక్ష్యం పెట్టుకుని మనం ఎలాగైనా దాన్ని కాంకర్ చేయాలని ప్రయత్నిస్తాం. సో సమ్ డేస్ విల్ విన్, సమ్ డేస్ విల్ లూజ్, సమ్ టైమ్స్ విల్ బి డ్రా. సో అది నెక్స్ట్ టైం ఇంకా జాగ్రత్తలు చూసుకుంటూ ముందుకెళ్తూనే ఉండాలి. ఓకే, సో ఇప్పటి వరకు ఒక 100 లక్ష్యాలు ఉంటాయా? ఆ లెక్క నాకు తెలియదు, కానీ నాకు లెక్క ఉంది, దానికి తిక్కు ఉంది. తిక్కకి లెక్క ఉందా? లెక్కకి తిక్క ఉంది. లెక్కకి క్యాల్కులేషన్ కనే ఒక మ్యాడ్నెస్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే నా లెక్క నాది కదా, అందులో ఒక తిక్క ఉంటే ఎలా ఉంటుంది. సో మీరే ఇప్పుడు తిక్క లెక్క గురించి మాట్లాడారు కాబట్టి జనరల్గా వినిపించే మాట సిద్ధార్థ్ arrogant, మీరేమంటారు? వాళ్ళకి అలా అనిపిస్తే అదే కదా ట్రూత్ అయిపోతుంది. నా ఒపీనియన్ అందులో ఇట్స్ ఏ ఇమ్మెటీరియల్. నన్ను చూసి arrogant అని చెప్పిన వాళ్ళకి నేను ఎందుకు arrogant అనే వాళ్ళకి రీజన్స్ ఉంటాయి, అది వాళ్ళ దృష్టిలో ట్రూవే కదా. కానీ నేను వాళ్ళ దృష్టిలో arrogant అనే పేరు తెచ్చుకోవాలి అలాంటిది నాది ఉద్దేశం కాదు. మై ఓన్లీ థింగ్ ఇస్ టు బీ మై సెల్ఫ్. నాకు ఎలా ఉండాలనిపిస్తుందో అలాగే ఉండాలి, వేరే వాళ్ళకి అది ఎలా అనిపిస్తుందో అది వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, వాళ్ళకి రైట్స్ ఉన్నాయి. నేను వాళ్ళ తర్వాత నేను వాళ్ళ మైండ్ మార్చాలంటే ఎంతమంది మైండ్ని మార్చగలను నేను? నాకు వేరే పని లేదు, చాలా పని ఉంది అంతే కదా. సో వీ కాంట్ బి చేంజింగ్ ఎవ్రీబడి యునో ఒపీనియన్స్ ఇన్ ఎనీథింగ్ అండి, వెదర్ ఇట్స్ లవ్ ఆర్ ఫూలింగ్ పీపుల్. యూ కెన్ గెట్ సమ్ లవ్ సమ్ ఆఫ్ ద టైమ్, యూ కాంట్ గెట్ ఆల్ ద లవ్ ఆల్ ద టైమ్ కదా.
సిమిలర్లీ యూ కెన్ ఫూల్ సమ్ పీపుల్ సమ్ టైమ్స్, యూ కాంట్ ఫూల్ ఆల్ ద పీపుల్ ఆల్ ద టైమ్. బోత్ ఆర్ ట్రూ. ఓకే. సో మనకు కావాల్సినట్టు ఉండగలగటం అనేది ఒక లక్ష్యం. అది నాది రోజు నేను ప్రయత్నిస్తాను. ఐ హ్యావ్ టు అచీవ్ దట్ టార్గెట్. ఓకే, బట్ దానివల్ల మీ కెరియర్కి ఏం ఎఫెక్ట్ ఉండదని ప్రతి అనుకుంటున్నారా? దానికి ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ కదా. మళ్ళీ దాన్ని మనం ఎలా మార్చుతాం? మరి దానికి కానీ అది నా కంట్రోల్ లేదు కదా. సో నేను ఒకలా ఉండటం నా కంట్రోల్లో ఉంది. దానివల్ల వచ్చే రిజల్ట్స్కి నేను బాధ్యత తీసుకోలేను. రామ్ గోపాల్ వర్మ కంపెనీ సినిమాలో ఒక డైలాగ్ రాశారు, ఫైస్లే గలత్ నహీ హోతే ఉన్కే నతీజే గలత్ హోతే. అంటే నిర్ణయాల మీద తప్పు చెప్పలేము, దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్, దానివల్ల వచ్చే సిచ్యువేషన్స్కే ప్రాబ్లం వస్తుంది. అది కాంటెక్స్ట్, వేరే వాళ్ళ దృష్టిలో మనం అర్థం చేసుకోవచ్చు. అది దానికి మనం మళ్ళీ ఇఫ్ వి గెట్ టు అబ్సెస్డ్ విత్ దట్ మనం ఏం చేయలేము. ఎందుకంటే ఈరోజు మనం ఏం చేసినా అది ఎవరికో నచ్చలేదు, లేకపోతే వాళ్ళకి వేరే ఒక ఒపీనియన్ ఉంటుంది. సో మీరు అందరినీ సాటిస్ఫై చేయడానికి బ్రతుకుతారా, మిమ్మల్ని మాత్రం సంతోషంగా పెట్టుకోవడానికి ట్రై చేస్తారా? అంటే సాటిస్ఫై చేయడం వేరు, మనల్ని మనం కొన్నిసార్లు ఇప్పుడు చాలామంది యాక్టర్స్ ఉంటారు, అందరికీ వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్ వేరే ఉంటాయి. కానీ నలుగురిలో ఉన్నప్పుడు, ఇన్ఫ్యాక్ట్ మీరు ఇండస్ట్రీ పర్సన్ అయినప్పుడు డెఫినెట్గా కొన్ని మనం కంట్రోల్ చేసుకుంటే దానివల్ల ఎఫెక్ట్ అనేది చాలామంది, అందుకే వాళ్ళు మాట్లాడాల్సింది కూడా మాట్లాడుకుని ఆగిపోతారు. అది లైఫ్ విల్ టీచ్ యూ అ లెసన్. ఓకే, ఇక్కడ నుంచి నేను ఈ జాగ్రత్త తీసుకుంటే ఖచ్చితంగా ఈ రిజల్ట్ మళ్ళీ రాదు అని మీరు అనుకోవచ్చు. అయినా ఆ రిజల్ట్ మళ్ళీ వస్తే మళ్ళీ మీరు ఇంకో విషయాన్ని ఆపుతారా? పెద్దగా జరిగే నష్టానికి కొంచెం తగ్గిద్దేమో కదా. నష్టం అనేది ఇప్పుడు ఏం లేదు, మన లైఫ్లో ప్లస్ మైనస్ మనకు ఒక లెక్క ఉంటుంది కదా. సో నేను సినిమాకి రావటం, ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంకా సినిమాలో ఉండటం, సంతోషంగా ఉండటం, ప్లస్ ఒక యాక్టర్, ఒక హీరోగా లాస్ట్ 100 years నుంచి ఇండియాలో ఎంతమంది హీరో అయ్యారు? ఇట్స్ నాట్ అ వెరీ బిగ్ నంబర్. సో అదే ఒక పెద్ద గెలుపు నాకు తెలిసి. మళ్ళీ దాని తర్వాత ఇంకా నేను ప్రతిరోజు గెలుస్తూనే ఉండాలి, అందరికీ నేను నచ్చాలి, అందరు నన్ను సపోర్ట్ చేస్తూనే ఉండాలంటే అది స్వార్థం అయిపోతుంది కదా. సో మన లైఫ్ని గడపలేం. బట్ ఐ థింక్ ఇట్స్ యూ హ్యావ్ టు టేక్ అందరికీ ఉంటుంది కదా, ఎవ్రీబడి హ్యాస్ పాజిటివ్ నెగటివ్, అందరికీ లవ్ దొరుకుద్ది, అందరికీ హేట్ కూడా దొరుకుద్ది. సో వీ కాంట్, వాట్ ఈస్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్ దాన్ని వదిలేయాలి. అది ఇది సడన్గా చిన్నప్పటి నుంచి నాకు ఫస్ట్ నుంచి వచ్చే జ్ఞానం కాదు, అదంతా ఇట్ టుక్ టైం. ఎందుకంటే ఒకప్పుడు యూ విల్ ఫీల్ బ్యాడ్ కదా, నేను సింపుల్గానే ఒక మాట అంటున్నాను, దానికి ఎంత నెగిటివ్గా ఎందుకు రియాక్షన్ వస్తుందని. తర్వాత మీకు అర్థమవుతుంది అది వాళ్ళ ఉద్దేశం, అది వాళ్ళ మూడ్, ఆ రోజు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ పాపం. సో దే మైట్ నాట్ బి ఏబుల్ టు, అంటే 1 time ఓకే, 2 times ఓకే, 3 times కంటిన్యూస్ గా అదే ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నప్పుడు అది మీరు ఫేస్ చేస్తారా లేదా అనేది మీరు డిసైడ్ చేయాలి. నేను ప్రతిరోజు ఇప్పుడు ఒక మనిషి అక్కడ అరుస్తూనే ఉన్నాడంటే నేను ప్రతిరోజు వెళ్ళి మీరు ఇంకా అరుస్తున్నారా అని చూడను కదా. యూ హ్యావ్ టు లెట్ ఇట్ గో. మీకు నేను మళ్ళీ చెప్తున్నాను, మీకే పని ఉందో ఆ పని మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టాలి. వేరే వాళ్ళని ఎలాగైనా అందరినీ సంతోషించాలంటే అది నేను రాజకీయ నాయకుడు అయిపోవాలి, వాళ్ళకే అది సిద్ధం అవ్వట్లేదు. 100% అందరికీ ఒకే పార్టీకి ఓటు వేయట్లేదు కదా. సో వాళ్ళకు కూడా ఎవరో ఒకళ్ళు నచ్చిన వాళ్ళు ఉంటారు, సపోర్టర్స్ ఉంటారు, ఎవరో ఒకళ్ళు హేటర్స్, డిట్రాక్టర్స్ అంటారు. ఇప్పుడు ఈ హేటింగ్ అనే పదం చాలా కామన్ అయిపోయింది, అది మన కాల దురదృష్టం అనాలి. ఈరోజు చిల్డ్రన్ దట్ ఆర్ గ్రోయింగ్ అప్ టుడే, ఐ డోంట్ థింక్ నేను కాలేజ్ వెళ్ళే వరకు నాకు ఈ హేట్ అనే వర్డే తెలీదు. మనం స్ట్రాంగ్గా ఐ హేట్ అనేది మనం వినలేదు. కానీ ఈరోజు ఆ హేట్ అనే వర్డ్ సింపుల్, అందరికీ తెలిసిపోయిన ఒక వర్డ్, చాలా క్యాజువల్గా హేటర్స్ అనేస్తారు. అందులో ఉన్న నెగటివిటీ, టాక్సిసిటీ మనం కంట్రోల్ చేయలేం కదా. సో దానికి మన పిల్లల్ని మన ప్రొటెక్ట్ చేయాలి, సో దట్ దే ఆర్ నాట్ ఎక్స్పోజ్. ఎందుకు ఇంత వయసు వచ్చి మనం ఇంకా మాట్లాడుకున్నాం హేట్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు. ఇంత వయసు వచ్చిన తర్వాత, సక్సెస్ చూసిన తర్వాత, మంచి లైఫ్ వచ్చిన తర్వాత అయినా మనం హేట్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. ఫుల్గా ఫామ్ అవ్వలేని పిల్లలకి ఎలా ఉంటుంది అది? ఒక పిల్లలకి, ఒక 2nd standard చైల్డ్కి, 3rd standard చైల్డ్కి మమ్మీ నన్ను అందరూ హేట్ చేస్తున్నారని ఆ చైల్డ్ ఫీల్ చేస్తే ఎలా ఉంటుంది? దట్స్ ద వరల్డ్ వీఆర్ లివింగ్ ఇన్. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి అంతే. జనరల్గా అంటే సిద్ధార్థ్ మెంటాలిటీ ఎలా ఉంటుంది, ఆ పర్సనాలిటీ ఎలా ఉంటుంది? ఓన్లీ కెమెరా ముందుకు వచ్చినప్పుడు లేదా ఇలా
ఎవరన్నా ఇండస్ట్రీ పీపుల్ వచ్చినప్పుడే నేను హీరో లేదంటే నేను యాక్టర్ అన్నట్లు ఉంటారా, లేదంటే ఎప్పుడు కూడా అలానే ఉంటారా? ఐ థింక్ మొదటి సినిమా సక్సెస్ తర్వాత నాకు తెలుగులో నువ్వు వస్తానంటే వద్దంటానా అనే ఒక ఫస్ట్ నన్ను ఒక హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందు తీసుకొచ్చిన సినిమా. అంతకుముందు బాయ్స్ అండ్ యువాలో ఒక ఫెమిలియారిటీ ఉంది, కొంతమంది ఏదో ఒక ఒపీనియన్ ఉంది. నువ్వు వస్తానంటే సినిమా తర్వాత నేను ఇంటర్వ్యూస్లో చెప్పాను, నేను స్క్రీన్లో ఎలా ఉన్నానో ఎలా కనబడుతున్నానో అదే నా పని. అది తప్ప నేను లైఫ్లో ఎలా ఉంటానో, ఏ కలర్ బట్టలు వేసుకుంటాను, నాకు నచ్చిన కలర్ ఏంటి, నేను ఎవరితో తిరుగుతాను, నేను ఎక్కడ ఉన్నాను, నేను ఏం చేస్తాను, అదంతా ఆడియన్స్కి తెలియకుండా ఉంటేనే బెటర్ ఏమో అని 20 years బ్యాక్ చెప్పాను. ఓకే. ఎందుకంటే నేను ఇక్కడ వాళ్ళ దగ్గర పాపులారిటీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ తీసుకోవడానికి రాలేదు. నేను లవ్ యాజ్ అన్ యాక్టర్ సంపాదించుకోవడానికి వచ్చాను. ఆ లవ్ ఎలా వస్తుంది? ఒక రైటర్, ఒక డైరెక్టర్ నాకు ఒక క్యారెక్టర్ ఇస్తేనే అది జరుగుతుంది. మిగతాది నా పర్సనల్ క్యారెక్టర్. అది నేను తర్వాత మనం ఫుల్ లైఫ్ ఇదే డిస్కస్ చేస్తున్నాం. కొంతమందికి మీరు నచ్చలేదు కదా, కొంతమందికి మీరు నచ్చున్నారు. నేను ఈ పర్సనాలిటీని అమ్మడానికి రాలేదు. ఎందుకంటే నేను రియాలిటీ టీవీ కంటెస్టెంట్ కాదు. అది నా ఓన్ పర్సనాలిటీని మీ దగ్గర క్రిటిక్ చేసుకోవడానికి నేను రాలేదు కదా. నేను ఓన్లీ ఒక పాత్రంలో యాక్టింగ్ చేయడానికి. ఆ యాక్టింగ్ మీకు నచ్చితే మీరు ఆ సినిమాని హిట్ చేస్తారు. దాన్ని బట్టి నెక్స్ట్ నేను క్యారెక్టర్ సెలెక్ట్ చేస్తాను, మీరు కూడా నా సినిమాని ఆదరిస్తారు, ఆదరించకపోవచ్చు. టుడే ఐ థింక్ అ లాట్ ఆఫ్ ఇట్ ఇస్ బికమ్ అబౌట్ అ పర్సన్స్ యాక్చువల్ పర్సనాలిటీ. సో అందుకే నేను అన్న ఈ రోజు కూడా నా అదే మాట, ఒక సినిమా ఎలా తీశారు అని అడుగుతారు కదా. నా దృష్టిలో సినిమా ఒక రెస్టారెంట్ లాంటిది. మీరు వచ్చి ఒక ఆర్డర్ ఇస్తారు, మీకు వంట వస్తుంది, మీరు టేస్ట్ చేసి వెరీ నైస్ అంటారు, లేకపోతే నాట్ నైస్ అంటారు. ఓకేనా? మీరు వెరీ నైస్ అని చెప్పే ముందు ఇందులో ఏం చేశారు, దీన్ని ఎలా కుక్ చేశారని మీరు అడగరు కదా. అడిగినా వాళ్ళు చెప్పరు కదా, ఎందుకంటే అది కిచెన్ లోపల జరిగే మ్యాజిక్. ఈ రోజు ఎలా అయిపోయిందంటే కుకింగ్ షోలో అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఈ సినిమా మీరు ఎలా చేశారు, ఇందులో ఉప్పు ఎలా వేశారు, మూత ఎలా పెట్టారు, ఇందులో పోపు ఎలా చేశారు, అదంతా నేను మీకు చెప్పేస్తే మళ్ళీ మీరు ఆ స్క్రీన్ ని చూసి ఎలా మ్యాజిక్ లా చూస్తారు. సో సేమ్ మైండ్ సెట్. నాకు సినిమా ఇస్ అ మ్యాజిక్. ఆ థియేటర్లో కానీ సినిమా చూసినప్పుడు ఒక మ్యాజిక్ జరుగుతుంది కదా, అది ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తే గ్రేట్. ఎందుకంటే నేను కూడా ఐ ఎక్స్పీరియన్స్ దిస్. మనం ఒక రిలీజ్ ముందు ఎంత చెప్పినా ఐదర్ ఇట్ విల్ బికమ్ హైప్ ఆర్ ఇట్ విల్ బికమ్ లెస్ హైప్. సో అందులో ఒక సేఫ్ జోనే లేదు. ఎందుకంటే మనం చేసిన పని గురించి మనం మాట్లాడవచ్చు, వాళ్ళకి రేపు మనం చేసిన పని నచ్చకపోతే మేము అబద్ధం చెప్పినట్టు అయిపోతుందా? లేదు కదా, వీ వర్క్డ్ హార్డ్ కదా. సో అదే మేము వీఆర్ కమింగ్ టు ఇంటర్వ్యూస్ అండ్ సెయింగ్. సో ఐ ఫీల్ దట్ రైట్ నౌ ఆడియన్స్ ఆల్సో హ్యాస్ లాట్ ఆఫ్ చాయిస్. సినిమా ఇస్ నాట్ ద ఓన్లీ చాయిస్. వాళ్ళ దగ్గర రియాలిటీ టీవీ ఉంది, ఇంటర్నెట్లో సోషల్ మీడియా ఉంది, ఇక్కడ రీల్సే కదా, అది తక్కువని ఒక షార్ట్ ఫామ్ లో మీకు ఇమీడియట్ గా ఒక డోపమైన్ ఎఫెక్ట్ వస్తుంది కదా. సో ఇట్స్ ఎ డిఫికల్ట్ టైమ్ అండ్ డిఫరెంట్ టైమ్. సో ఈ రోజు సినిమాలో ఉండటమే ఐ ఫీల్ వెరీ లక్కీ. ఇంకా నేను సంవత్సరానికి 2 సినిమాలు తీస్తున్నానంటే ఐ ఫీల్ వెరీ లక్కీ. ఎందుకంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ టుడే. ద వరల్డ్ హెస్ చేంజ్డ్ అ లాట్. నేను చిన్నప్పుడు ద వే సినిమా వాజ్ సీన్ ఇస్ వెరీ డిఫరెంట్. అండ్ ఎలాంటి సినిమాలని చూసి మనం ఇండస్ట్రీకి వచ్చామో అలాంటి సినిమాలని ఈరోజు తీసి ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళటం, విజయం సాధించడం చాలా ఈవెన్ మోర్ ఛాలెంజింగ్ అయిపోయింది. మీరు ఒకసారి చెప్పారు కదా, నేను అనవసరంగా ఈ జనరేషన్లో పుట్టాను, ఎప్పుడో పుట్టుంటే. ఇప్పటికీ మీరు దాన్నే నమ్ముతున్నారా? దాని మీదే స్టాండ్ అయి ఉన్నారా? అలా కాదండి, ఒక్క టైంలో అది అనిపిస్తుంది కదా మీకు. ఇప్పుడు 2025, ఈ 2025లో మీకు కావాల్సిన ఒక ఎన్వైరన్మెంట్ మీకు దొరకకపోతే మీరు అయ్యో ఇప్పుడు 1995లో ఉన్న వాతావరణం ఇప్పుడు ఉంటే ఎంత బాగుంటుందో అని ఒక్కొక్క సంవత్సరంలో అలాంటి ఐడియాస్ వస్తాయి. బట్ అలా మనం మరీ ఎక్కువ ఆలోచిస్తే ఆ ఫస్ట్ హాఫే మళ్ళీ వస్తుంది, నేను ఎందుకు పుట్టాననే వస్తుంది ఈ కాలంలో అనేది మనం మర్చిపోతాం. సో అది మనం బతికిని మనం మరీ తిడుతున్నట్టు అయిపోతుంది. బట్ ఎస్, దేర్స్ అ వెరీ ఫేమస్ మూవీ కాల్డ్ మిడ్నైట్ ఇన్ ప్యారిస్, వుడీ అలెన్ తీసిన సినిమా. ఆ సినిమా కాన్సెప్టే ఇదే. చాలామంది అయ్యో నేను వేరే టైంలో పుట్టింటే లైఫ్ వేరేలా ఉండేది కదా అని ఆలోచించే ఒక మైండ్ సెట్ గురించి ఒక సినిమా తీశారు ఆయన. సో ఆ సినిమా చూసిన తర్వాత నాకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది. ఇట్స్ ఒక మెంటాలిటీ అది. మన ఈ సంవత్సరంలో పుట్టకుండా వేరే సంవత్సరంలో పుట్టుంటే మన లైఫ్ కంప్లీట్లీ వేరేలా, అది ఒక ఫ్యాంటసీ. సో ఐ థింక్ దట్ కమ్స్ విత్ 2 things. మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం, అది రియాలిటీ ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా రాలేదనుకోండి, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. సో ఇది నేను చెప్పిన టైంలో ఇట్ వాస్ ట్రూ ఫర్ వెన్ ఐ సెడ్ ఇట్, బికాస్
నాకు ఎలాంటి డైరెక్టర్స్, ఎలాంటి స్క్రిప్ట్ రైటర్స్, వాళ్ళని చూసి మనం దూరం నుంచి ఏకేల విడులాగా మనం ఒక స్టూడెంట్గా పెరిగాము. ఆ ఫిల్మ్ మేకర్స్, ఆ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ అవి చాలా తక్కువ అయిపోయింది ఆ టైంలో, విచ్ వాస్ వెరీ పెయిన్ఫుల్ ఫర్ మీ. ఇప్పటికీ అలానే ఉన్నారు అంటే ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ ని మీరు ఇంకా చూడలేకపోతున్నారా? కొత్త కొత్త ఫిల్మ్ చాలా మేకర్స్ కష్టం వస్తున్నారు, అండి. వెరీ ఇట్స్ బికమ్ మోర్ అండ్ మోర్ టఫ్. ఓకే. ఎందుకంటే ఒక సినిమా కథలు ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నారు? మన రియల్ లైఫ్ ఓకే, నుంచి, తర్వాత బుక్స్ నుంచి, సాహిత్యం. ఓకే, తర్వాత వేరే ఫిల్మ్ రెఫరెన్సెస్. అది కదా లాస్ట్ ఒక కేటగిరీ ఉంది. సో జనరల్గా ఎలా చెప్తా ఉంటే సినిమా కథలు రియల్ లైఫ్ నుంచి వచ్చే సినిమాలు ఎప్పుడు లాంగ్ టైమ్ మైండ్లో ఉండిపోతాయి. లైక్ 3 BHK. Like 3 BHK or And any many film that films come, from any film, your- any great, we all grew up watching films like that కదా. ఇప్పుడు ఏం లేదు, మీరు పెళ్లి పుస్తకం సినిమా చూసారా? హా, పెళ్లి పుస్తకం లాంటి ఒక సింపుల్ అవును. హస్బెండ్ అండ్ వైఫ్ Yeah. స్టోరీ అంతకుముందు మనం డ్రామాలో చూసేవాళ్ళం. అవే కథలు సినిమాకి వస్తే ఇంకా ఒక డైమెన్షన్ మనకు వచ్చింది. అది రియల్ లైఫ్లో అలాంటి స్టోరీస్లో ఇంట్రెస్ట్ ఉన్న రైటర్స్, లేకపోతే వాళ్ళ లైఫ్లో అలాంటి ఇన్సిడెంట్స్ని ఫేస్ చేసిన రైటర్స్, లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్స్ ఇలాంటి విన్న రైటర్స్ అలాంటి క్రియేషన్స్ క్రియేట్ చేయగలిగారు. తర్వాత ఇట్ బికమ్స్ మనం ఇప్పుడు ఒక సినిమా ఆడుతుంది, అది ట్రెండ్ అవుతుంది, అలాంటి సినిమా ఇంకోటి చేయాలి అని వెంటనే ఒక ప్రయత్నం మొదలవుతుంది. అలా వచ్చే స్క్రిప్ట్స్ వేరే సినిమాని బేస్ చేసి రీహాష్ అయ్యే కథలు వస్తాయి. అది ఓవర్ 20-30 years అది అయినప్పుడు ఓవరాల్ ట్రెండ్ మారిపోతుంది. ఎవ్రీ వే ఆఫ్ ప్రెజెంటింగ్ ఫిల్మ్స్ చేంజెస్. సో అప్పుడు మనం లోతున్న కథలు, రియల్ లైఫ్లో మనకి బాగా కనెక్ట్ అయ్యే కథలు చేయాలంటే దానికి గట్స్ ఉండాలి. సో మెయిన్గా అది క్రియేట్ చేసే సెన్సిటివ్ రైటర్స్ ఉండాలి. ఈ సెన్సిటివ్ రైటర్స్ని ఎండ్ దాకా సపోర్ట్ చేసే గట్సీ ప్రొడ్యూసర్స్ ఉండాలి. వీళ్ళిద్దరే నేను అన్ని చోట చెప్తాను, సినిమాకి తల్లిదండ్రి ఉంది. సినిమాకి మనకి ఎలా తల్లిదండ్రులు ఉన్నారో అలాగే సినిమాకి తల్లిదండ్రులు ఉంటారు. ప్రతి సినిమాకు ఒక రైటరే తల్లి. ఎందుకంటే ఫస్ట్ ఆ పాయింట్, ఆ జర్మ్ ఆఫ్ అన్ ఐడియాని సృష్టించడం అనేది ఆ రైటర్ బాధ్యత. అది లోపల నుంచి ఒక ప్లేస్ ఆఫ్ అది శక్తి అనుకోండి. సో దట్స్ వేర్ ద రైటింగ్ కమ్స్ ఫ్రమ్. తర్వాత శివశక్తిని శివుడు వస్తే ద ప్రొడ్యూసర్ హ్యాస్ టు బ్యాక్ ఇట్. నమ్మి ఎంత రిస్క్ తీసుకున్నా పర్లేదు ఇలాంటి సినిమాలు రావాలని సపోర్ట్ చేయాలి. అది ఒక సినిమాలో ఇప్పుడు రీసెంట్గా నాకు చిన్న సినిమాలు జరిగింది. ఎందుకంటే అక్కడ ప్రొడ్యూసర్ నేను, రైటర్ అరుణ్ కుమార్. సో ఇద్దరు కలిసి ఒక సినిమా తీసాం. ఇక్కడ రైటర్ శ్రీ గణేష్, ఎడిటర్ అరుణ్ విశ్వ, యంగ్స్టర్స్ ఇద్దరు ఎక్స్ట్రాడినరీగా ఒక పార్ట్నర్షిప్ని చూపించారు. ఐఎమ్ సో ప్రౌడ్ టు సీ హౌ దే వర్క్. అలాంటి టెక్నీషియన్స్ని చూస్తుంటే మళ్ళీ హోప్ వస్తుంది. 3 BHK సినిమా అదే కదా, హోప్ ఇచ్చే సినిమా అది. ఎన్నిసార్లు మీరు ఫెయిలియర్స్ని ఫేస్ చేసినా మీకు వేరే చాయిస్ లేదు, మీరు మళ్ళీ ప్రయత్నిస్తూ ఉండాలి, శ్రమిస్తూనే ఉండాలి. మంచితనాన్ని మీద, స్వయం కృషి మీద నమ్మకం పెట్టి మీరు పనిచేస్తూనే ఉండాలి. అదే ఈ సినిమా బిలీఫ్. అండ్ అదే సినిమాకి కూడా ఇట్ యాప్ట్లీ ఫిట్ సినిమా యాజ్ వెల్. అవును. ఇప్పుడు సిద్ధు ఎంటైర్ ఫిల్మ్ జర్నీని ఒక సినిమాగా తీసి మీ ముందే ఉంది అవుట్పుట్. ఓకే, మీరే రష్ అనుకుందాం, మొత్తం మీరే ఎడిటర్. ఇప్పుడు ఏమేమి ఎడిట్ చేస్తారు, ఏమేమి రీషూట్ చేస్తారు? రీసెంట్ టైంలో రీషూట్ ఉంది కాబట్టి నాది మొత్తాన్ని స్క్రాప్ చేసి ఫస్ట్ సీన్ రేపు నేను షూట్ చేయబోతున్నానని నా లైఫ్ని గడుపుతాను. ఎందుకంటే నాకు ఫ్యూచర్ మీద నమ్మకం ఉంది, నాకు ప్రజెంట్ మీద నమ్మకం ఉంది. పాస్ట్ మీద నాకు పెద్ద రొమాన్స్ లేదు. అది ఎప్పుడో జరిగిపోయింది. అది మంచిదో చెడుదో అది జరిగిపోయింది. అలాగే ఫ్యూచర్లో జరగబోయిన విషయాలు మంచో చెడో నేను ఎలా చూస్తానంటే అవి ఆల్రెడీ జరిగింది, నేను వాటిని చూడడానికి వెళ్తున్నాను అంతే. సక్సెస్ అయినా ఫెయిలియర్ అయినా జన్మ అయినా చావైనా అది ఆల్రెడీ జరిగింది. నేను అక్కడికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ వాకింగ్ ప్రస్థానం చూడండి, అది నేను నాకు నచ్చినట్టు చేస్తాను. ఇదే సింపులెస్ట్ వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ మై అవుట్లుక్. సో పాస్ట్ మీద నేను నా పాస్ట్ పర్ఫార్మెన్సెస్ చూసి 20 సంవత్సరాలు అయింది. అది ఎందుకంటే నేను అది చూసినా అది నేను వేరేవాడు ఎవడో ఉన్నాడు స్క్రీన్లో అని చూస్తాను. ఎందుకంటే లేకపోతే నాకు ఆ 20 years బ్యాక్ ఉన్న సిద్ధార్థ్ మీద ఏదో కంట్రోల్ ఉన్నట్టు, లేకపోతే ఆడుతూ నాకు ఇంకా కమ్యూనికేషన్ ఉన్నట్టు నేను ఫీల్ చేయడం మొదలెడతాను. అది చాలా డేంజరస్ అది. సో ఐ జస్ట్ లివ్ మై లైఫ్ ప్రెజెంట్ కంటిన్యూస్,
ఫ్యూచర్ టెన్స్ అన్నట్టు. కాదు, మీ పెర్ఫార్మెన్స్ చూసి మీరు ఎప్పుడైనా ఇంకా సాటిస్ఫై కాలేదు, ఇంకా బాగా చేసి ఉండాల్సిందేమో అని ఎప్పుడైనా అనుకున్నారా? బాగా అదే మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెన్సే అదే. యాక్టింగ్లో మంచి యాక్టింగ్, బ్యాడ్ యాక్టింగ్ అనేది వేరే వాళ్ళ దృష్టిలో ఉండొచ్చేమో, బట్ ఒక యాక్టర్ దృష్టిలో ఇంకా బాగా అంటే ఇంకా డైరెక్టర్ బాగా నువ్వు బాగా చేసావురా అని ఇంకా డైరెక్టర్ నుంచి వినాలా, అది లెక్కనా, లేకపోతే ఒక ఆడియన్స్ మెంబర్ చూసి చప్పట్లు కొట్టాలా, లేదా చూసిన ప్రతి ఓడు చప్పట్లు కొట్టాలా? సో ఇవన్నీ వీ డోంట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్. సో నాది నేను ఇప్పుడు కూడా నాది ఫస్ట్ డే ఎగ్జామ్ రాస్తున్నందుకు ఈ రోజు ఎగ్జామ్ రాస్తుంది ఏ డిఫరెన్స్ లేదు. నేను సెట్కి వెళ్తాను, నాకు హాల్ టికెట్ ఉంది, నాకు ప్రొడ్యూసర్ హాల్ టికెట్ ఇచ్చాడు, రైటర్ నా కోసం ఒక క్యారెక్టర్ రాశాడు, డైరెక్టర్ నేను సిద్ధార్థ్ నుంచి ఆ క్యారెక్టర్గా ఎలా మారాలో, ఏ బస్సు పట్టుకోవాలో, ఎక్కడ లెఫ్ట్ తీసుకోవాలో రైట్ తీసుకోవాలో అతని నేతృత్వంలో నేను పర్ఫామ్ చేస్తున్నాను. సో నాకు ఎవరి రెస్పాన్స్ ముఖ్యం, నేను డైరెక్టర్ని మాత్రం చూస్తాను. నాకు మానిటర్ చూసే అలవాటు లేదు, ఫస్ట్ సినిమా నుంచి లేదు. ఎందుకంటే నేను చూసి ఏం చేస్తాను, ఇది బాగుంది ఇది బాగాలేదని చెప్పడం నా పని కాదు. నేను డైరెక్టర్ని చూస్తాను, డైరెక్టర్కి ఓకే అంటే నేను నెక్స్ట్ షాట్కి రెడీ అవుతాను. డైరెక్టర్ ఓకే చెప్పకపోతే ఎందుకు ఓకే లేదు చెప్పండి, ఇంకేం చేయాలని చెప్తాను. ఆ రోజు సెట్లో కరెక్ట్ ఇదే నాకు కావాలి, నువ్వు నాకు కావాల్సినది చేసావు అని డైరెక్టర్ చెప్తే నా రిలేషన్షిప్ ఆ పర్ఫార్మెన్స్తో అయిపోయింది. ఇంకా దాన్ని బెటర్ చేయాలంటే డైరెక్టర్ మళ్ళీ వచ్చి నాకు మళ్ళీ డౌట్ వచ్చింది, ఇది నాకు నచ్చలేదు, మళ్ళీ చెయ్యి అని చెప్తే నేను ఇంకా బాగా అతన్ని సాటిస్ఫై చేసేంత నేను చేస్తాను. సో నాకు దీని మీద ఒపీనియనే లేదు. అండ్ నేను ఒక సినిమా చూస్తున్నప్పుడు ఆ రైటర్ తన పని కరెక్ట్గా చేస్తే, డైరెక్టర్ తన పని కరెక్ట్గా చేస్తే, సిద్ధార్థ్ అనే నటుడు కరెక్ట్గానే చేసి ఉంటాడు. కానీ వాళ్ళిద్దరు చేయకపోతే ఆ ఏదో మిస్సింగ్ దాన్ని నేను పూర్తి చేయడానికి ట్రై చేస్తే కన్ఫర్మ్గా బస్ స్టాండ్ అయిపోతుంది, బాగుంటుంది. అసలు మీరు పర్సనల్గా ఎప్పుడైనా ఈ సీన్ నాకు కరెక్ట్ అయినా లేదంటే అది ఉంటుందండి, చాలా సినిమాల్లో ఉంటుంది అది. చేంజెస్ అనేది అగైన్ ఎప్పుడు ద డైరెక్టర్ ఇస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, అతను కావాల్సిందే జరగాలి. ఐ విల్ ఆల్వేస్ ఫైట్ ఫర్ ద డైరెక్టర్. అది నేను ఫస్ట్ 30 ఫిల్మ్స్లో ఐ థింక్ 22-23 డైరెక్టర్స్ ఫస్ట్ టైం డైరెక్టర్స్ అనుకుంటా. సో ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా నేను హీరో అయినప్పుడు నాతో పనిచేస్తున్న మ్యాక్సిమం డైరెక్టర్స్ ఫస్ట్ టైం వచ్చాయి. సో వాళ్ళందరూ ఇదే అంటారు నా గురించి, ఐ హ్యావ్ ఆల్వేస్ ఫాట్ ఫర్ దెమ్. వాళ్ళు సమ్టైమ్స్ ఫైట్ చేయలేక, ఎందుకంటే ఫస్ట్ ఫిల్మ్ ఉండొచ్చేమో, వేరే వాళ్ళు మరీ సాఫ్ట్ ఉంటారేమో, ఐ హ్యావ్ ఆల్వేస్ ఫాట్ ఫర్ దెమ్. నేను ఎప్పుడు డైరెక్టర్ చేయి నేను వదలట్లేదు ఎప్పుడు. సో మనం 3 BHK దగ్గరకు వస్తే, అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక ఫాదర్ మదర్ ఎలాంటి రోల్ ప్లే చేయాలి అనేది నాకైతే ఒకలాగా అర్థమైంది. అంటే ఫర్ ఇన్స్టాన్స్ ఇప్పుడు ఇంత కష్టపడుతున్నారు, ఇంత కష్టపడి ఆస్తులు అమ్మేసి నిన్ను చదివిస్తున్నారు అని ఒక ప్రెషర్ని వాళ్ళ మీద పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది అదే మెయిన్ అండి. ఇప్పుడు మీరు సినిమా 3 BHK అనే సినిమా కాదు, ఏ సినిమా అయినా మీరు ఒక ఫ్యామిలీని చూస్తారు. నేను నా వే ఆఫ్ సీయింగ్ ఫిల్మ్స్ మీకు చెప్తాను ప్లీజ్. నేను ఆడియన్స్గా చిన్నప్పటి నుంచి సినిమా చూస్తున్నప్పుడు సినిమాలో ఫస్ట్ 5 minutes తర్వాత నేను ఇది నిజం అని నమ్మేస్తాను. అది వే ఐ సీ ఫిల్మ్స్. అందుకే దోస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ నాకు చాలా ఇష్టం. సో 5 minutesలో ఇది నిజంగా ఎవరికో జరిగింది, అది మనం సినిమా అలా చూస్తున్నాం. అందులో మధ్యలో ఎంటర్టైన్మెంట్ కోసం పాటలు, డాన్సు, ఫైటు, కామెడీ, కానీ మెయిన్ జరిగిన విషయం నిజంగా ఎవరికో జరిగిన విషయం మనకు చూపిస్తున్నారు. అలాగే నేను చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి నాకు అలవాటు. సో ఇప్పుడు నేను 3 BHK కథ చదువుతున్నప్పుడు నాకు ఇది జరిగిన కథగా నేను దాన్ని చూశాను. సో వీళ్ళు పేపర్ మీద పెన్ను పెట్టి ఈ క్యారెక్టర్స్ని క్రియేట్ చేశారు. అలానే నాకు అనిపిస్తే వీళ్ళు ఇలా ఉండొచ్చుగా, వీళ్ళు ఇలా ఉండాలి, అయితే మన అందరూ వీళ్ళని చూసి ఇలా ఉండాలి కదా అన్నట్టు విషయాలన్నీ నాకు ఆలోచనలు వస్తాయి. నాకు జనరల్గా ఇలాంటి ఆలోచనలు రావు. నాకు యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ పర్సన్ హూస్ రీడింగ్ ద స్క్రిప్ట్, ఈ సినిమా ఈ కథ మీద బేస్ ఉంది, ఆ కథ నిజంగా జరిగింది, అండ్ ఐ షుడ్ ఎగ్జిక్యూట్ దట్. సో నాకు మీరు నేను ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్తున్నానంటే, ఒక ఫ్యామిలీ మీద ఇలాంటి ప్రెషర్ రావటం, ఇజ్ ఇట్ కరెక్ట్ అనే ఒక క్వశ్చన్ అడిగారు కదా. ఇన్ లైఫ్ వీ డోంట్ గెట్ టు డిసైడ్ వాట్ ఈస్ కరెక్ట్, వాట్ ఈస్ నాట్. ప్రెషర్ వచ్చేటప్పుడు ప్రెషర్, అండ్ మన ఫ్యామిలీస్లో జనరల్గా ఏం జరుగుతుందో అదే శ్రీ గణేష్ చూపించాడు. దట్ ఈస్ ద ఫీలింగ్ ఐ గాట్ ఫ్రమ్ ఇట్. సో ఈ ప్రెషర్, అన్ని ఆస్తులు అమ్మేసి
పిల్లల్ని చదివించడం, ఒక పేరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకెవరు చేయట్లేదు, నా కొడుకు కదా ఉండాలి, నా కూతురు కదా ఉండాలని వాళ్ళు మిస్ చేసిన విషయాలు వాళ్ళు చిల్డ్రన్ మిస్ అవ్వకూడదని చేసేది బాధ్యత. కానీ ఆ కుర్రోడు కానీ కొడుకు కానీ వచ్చి నేను అడగలేదు కదా ఇదంతా నీ దగ్గర, ఎందుకు నా మీద ఈ ప్రెషర్, అతను కూడా న్యాయమే మాట్లాడుతాడు. అవును, ఒకే ఇంట్లో ఇద్దరు న్యాయం మాట్లాడుతున్నప్పుడు అయినా ఇద్దరికి అన్యాయం జరగటమే ఫ్యామిలీ. ఎందుకంటే మనం కాంప్రమైజ్ అవుతాం, సాక్రిఫైస్ చేస్తాం, సైలెంట్గా ఉండిపోతాం, కొన్నిసార్లు కోప్పడి ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాం. ఇవన్నీ ఫ్యామిలీలో జరిగే విషయాలు. కానీ ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూ న్యాయమైన పాయింట్ ఆఫ్ వ్యూ. దేర్ ఇస్ నో విలన్. సో చేంజ్ రావాల్సిన అవసరం ఉందా? ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత హీరో విలన్ ఎవరో మనం డిసైడ్ చేస్తాం కదా రియల్ లైఫ్ లో. ఎవరు కష్టపెట్టారు, ఎవరు కష్టపడ్డారు అనేది అది జరిగిన తర్వాత మనం చెప్తున్నాం. వైల్ ఇట్స్ హ్యాపెనింగ్ అది ఫ్యామిలీ ఎమోషన్ అది. సో ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఎడ్యుకేషన్ కోసం ఇప్పుడు మేనేజ్మెంట్ సీట్ అంటారు, ఇది అంటారు, అదంటారు. ఎవ్రీ కామన్ మ్యాన్ హ్యాస్ టు ఫేస్ ఆల్ దిస్. అదంతా ఇస్ కరప్షన్ ఎట్ ఎ వెరీ బేస్ లెవెల్ కదా. సో ఇట్ ఇస్ కామన్, మిడిల్ క్లాస్లో అందరూ ఫేస్ చేయాల్సిన విషయమే అది. కానీ అది మేము కరప్షన్, సొసైటల్ ప్రాబ్లం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో శ్రీ వెళ్ళట్లేదు. మొత్తం 4 గోడలు అక్కడ ఉన్న ఫ్యామిలీ వాళ్ళేం తప్పులు చేస్తున్నారు, వాళ్ళేం ప్రయత్నిస్తున్నారు, వాళ్ళకేం రిజల్ట్ వస్తుంది. వాళ్ళు ఒక తప్పు చేస్తే మళ్ళీ ఆ సిచ్యువేషన్ వచ్చేటప్పుడు మళ్ళీ అదే తప్పు చేశారా, అవన్నీ నాకు ఒక స్క్రిప్ట్లో. ఎందుకంటే ఈ సినిమా 25 years ట్రావెల్ అవుతుంది. సో నిజంగానే ఒక ఫ్యామిలీ లైఫ్ని చూస్తున్నట్టు అనిపించింది నాకు. సో ఐ డోంట్ థింక్ హీస్ రికమెండింగ్ ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు. అతనే అంటున్నాడే వీళ్ళు ఇలా ఉన్నారు, ఇలా ఉంటే ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతున్నప్పుడు ఇతను ఇలా చేశాడు, ఇలా చేయటం వల్ల ఇతనికి ఈ రిజల్ట్ వచ్చింది. ఓటమి కానీ గెలుపు కానీ మళ్ళీ 5 years తర్వాత, మళ్ళీ 10 years తర్వాత, మళ్ళీ 15 years తర్వాత, దానికి మధ్యలో ఒక కళ సొంత ఇల్లు దానికి మధ్యలో ఒక కళ సొంత ఇల్లు ఉండాలని. ఇదే సినిమా. ఇట్స్ వెరీ వెరీ సింపుల్. ఇట్స్ లైక్ ఒక నావెల్ని చదువుతున్నట్టు ఒక స్టోరీ. సో దెర్స్ నో విలన్స్, దెర్స్ నో ఆర్టిఫిషియల్ డ్రామా. వాట్ ఎవర్ ఇస్ నిజంగా వాళ్ళకి జరిగితే ఎలా ఉంటుందో అలాగే హీ టోల్డ్ అస్ టు డూ ఇట్. అండ్ అది నాకు నచ్చి నేను సపోర్ట్ చేశాను. ఐ వాంటెడ్ టు that writer to achieve what he wanted. ఓకే, సో మీరు దీన్ని ఎలా చూస్తారు, ఎలా ఆలోచిస్తారు నాకు చెప్పండి. డబ్బులు వచ్చే సినిమా అనేవి ఒక కేటగిరీ, అవార్డ్స్ వచ్చే సినిమా అనేది ఒక కేటగిరీ. అవార్డ్స్, డబ్బులు రెండు వచ్చే సినిమాలు అనేవి చాలా రేర్ కేటగిరీ. చాలా రేర్ కేటగిరీ. ఆ రూట్లో నేను ట్రై చేస్తున్నాను. మీరు ఏ రూట్లో ట్రై చేస్తున్నారు? సో 25 years నుంచి అన్ని రూట్లో వెళ్ళాం కదా. ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు 100% ఇది జాక్ పాట్ కొడుతుందని ఎవరో చెప్తారు, లేదా కొన్నిసార్లు ఇది ఆడినా ఆడకపోయినా ప్రొడ్యూసర్. అందుకే ఒకటి డబ్బు రావాలి లేకపోతే అవార్డ్స్ రావాలనేది లెక్క కాదు. ఎనీ ఫిలిం ఫస్ట్ డబ్బు రావాలి. డబ్బు అంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బు రావాలి. ప్రాఫిట్ లేదు అనే సిచ్యువేషన్ పర్లేదు, పెట్టిన డబ్బు రావాలి. అది రెగ్యులర్గా వచ్చుండుంటే లాస్ట్ 40 years నుంచి ప్రొడ్యూస్ చేస్తున్న వాళ్ళు ఇంకా ప్రొడ్యూస్ చేస్తుంటారు. అది జరగలేదు కాబట్టి ఎవ్రీ 3 years ఒక కొత్త ప్రొడ్యూసర్స్ బ్యాచ్ తయారవుతుంది. సో ఫస్ట్ ప్రొడ్యూసర్కి డబ్బు రావాలి, దాని తర్వాతే అవార్డ్స్ అదంతా. కానీ ప్రాఫిట్ కోసం మీ సినిమా తీస్తున్నారా లేదా మంచి సినిమా తీయాలని తీస్తున్నారా, అది ప్రతి ప్రొడ్యూసర్కి ఆ ప్రశ్నకి సమాధానం తెలుసు. వాళ్ళు ముందే చెప్పేస్తారు. మంచి సినిమా అయితే డబ్బుల కోసం మాత్రం ఒక సినిమా తీయటం కంటే ఈ సినిమా పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రావాలి, ప్రాఫిట్ రాకపోతే పర్లేదు, కానీ సినిమా మంచి కంటెంట్ ఉండాలి, జనాలకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, అలాంటిది. సో ఈచ్ ప్రొడ్యూసర్ వాళ్ళు ఎందుకు సినిమా తీస్తున్నారు వాళ్ళే ఆన్సర్ చెప్పాలి. మీరు యాజ్ ఎ ప్రొడ్యూసర్ చెప్పండి. నా సినిమాలు నేను ఎక్కువ దాని గురించి చెప్పకలేదు, బికాజ్ నా సినిమాలు లెక్క మీరు వరుసగా మీరు చూసుకుంటే లవ్ ఫెయిలియర్ ఫస్ట్ సినిమా, జిల్ జంగ్ జక్ అనే ఒక ఎక్స్పెరిమెంటల్ కామెడీ సెకండ్ సినిమా, గృహం అనే హారర్ సినిమా సొంతంగా స్క్రిప్ట్ రాసి థర్డ్ సినిమా, చిన్న అనే సినిమా సోషల్ ఒక చైల్డ్ వెల్ఫేర్ గురించి, చైల్డ్ సేఫ్టీ గురించి తీసిన సినిమా. సో ఏ ఒక్క సినిమాకి ఇంకో సినిమాకి సంబంధం ఉండకూడదు. ప్లస్ ఏ ఒక్క సినిమా ఇప్పుడు ఇది ట్రెండ్లో ఉంది, ఇందులో 10 పెడితే 100 వస్తాయి అనే లెక్కలో ఎప్పుడు సినిమా చేయట్లేదు. మీరు ప్రొడ్యూసర్ ఎందుకు అయ్యారు? ప్రొడ్యూసర్ అయింది అది నేను ఈ సినిమాలో ప్రభు ఎలా లైఫ్ని రీసెట్ చేశాడో నా లైఫ్లో కూడా నేను నా లైఫ్ని 2 సార్లు రీసెట్ చేశాను.
ఫస్ట్ టైం MBA తర్వాత పెద్ద డబ్బుల కోసం, డబ్బులతో పాటు మంచి బెనిఫిట్స్తో పాటు, ఇప్పుడు ఏజ్ ఎంత 21, MBA ఫినిష్ చేసిన తర్వాత మంచి ఉద్యోగం వచ్చింది, అందరూ ఇతను అలాగే కార్పొరేట్కి వెళ్ళిపోతారు అనుకున్నారు. కానీ నేను ముందు నుంచే ఖర్చీఫ్ పెట్టేశాను, నేను కార్పొరేట్కి వెళ్ళను, నేను సినిమాకే వస్తానని. సో ఆ అన్ని ఉద్యోగాలు వద్దని చెప్పి ఒక బేసిక్ శాలరీ కోసం నేను మా గురుగారు మణిరత్నం గారి దగ్గర చేరాను. సో అది ఒక రీసెట్టే కదా. అప్పుడు దాకా గడిపిన లైఫ్లో బీకామ్ చదివి, MBA చదివి, అందులో మంచి ఉద్యోగం వచ్చి ఇదంతా నాకు వద్దు, నాకు ఇక్కడ ఏదో చెప్తుంది, నేను సినిమాలో ఉండాలని నేను అన్నీ వదిలేసి వచ్చేసా. సో మనసు చెప్తే తీసుకున్న డెసిషన్ అది నాకు వర్కౌట్ అయింది, కరెక్ట్. అండ్ అది అది అందరు, ఇప్పుడు నేను రేపు నువ్వు కూడా అన్ని వదిలేసి రూట్ మార్చాలని నేను అందరికీ ఒకే అడ్వైస్, సలహా ఎలా ఇస్తాము. నాకు జరిగింది ఇది, నాకు ఈ రూట్లో వెళ్తే బాగా డబ్బులు వస్తాయి కానీ నేను హ్యాపీగా ఉండను అనిపించింది ఆ టైంలో. కానీ అక్కడికంటే ఇక్కడే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా. ఇక్కడ 1 in a million డబ్బులు చూస్తారు కదండి. అక్కడ ఎవరు ఉద్యోగానికి వెళ్తే వాళ్ళకు ఒక బేసిక్ శాలరీ వస్తుంది. ఇక్కడ పెన్షన్ లేదు, PF లేదు, ఏం లేదు, పబ్లిక్ హాలిడే లేదు, ఇంట్లో ఫ్యామిలీలో పెళ్ళి ఉంటే వెళ్ళలేము, ఎందుకంటే ఎవరు మీ టైం గురించి మీకు చెప్తారు. సో దట్స్ అ డిఫరెంట్ లైఫ్ ఇది. బట్ ఇక్కడ నేను నా ఫ్యామిలీ హిస్టరీలో ఫస్ట్ జనరేషన్ సినిమాలో, నా ముందు ఎవరు లేరు, పక్కన సైడ్లో ఎవరు లేరు, నేను ఒంటరిగా వచ్చాను ఇక్కడికి. సో ఆ టైంలో తప్పు జరిగి ఉంటే నేను ఎవరిని బ్లేమ్ చేయలేను, నాదే తప్పు, సారీ, నాకు సినిమా పిచ్చి, నేను ఏదో రాంగ్ ఐడియాలో వచ్చేసానని సారీ చెప్పాల్సిన అవసరం వచ్చి ఉంటుందేమో. లక్కీగా దేవుడు దయతో అది రాలే. మీరు ఇప్పుడు 25 తర్వాత కూర్చుని అదే ఆ డెసిజన్ తీసుకోవడం గురించి నేను మంచి స్టూడియోలో కూర్చుని కెమెరా ముందు మీతో మాట్లాడుతున్నాను. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ లక్కీ. ఆఫ్ కోర్స్. అయితే మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి లైక్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా మీరు ఒక్కర్లే వచ్చారు మీ ఫ్యామిలీ నుంచి అని. ఒకసారి మీరు ఒక మాట చెప్పారు, నాకు అది చాలా బాగా అనిపించింది. జనరల్గా నెపోటిజం అని చెప్పి, నెపో కిడ్స్ అని చెప్పి ఒక రకంగా వాళ్ళని చూడడం, వాళ్ళ మీద ఒక ట్రోలింగ్స్ అనేవి కూడా మనం చూసాం. కానీ మీరు ఒకటి ఏం చెప్పారంటే, ఐ థింక్ అనగనగా ఒక ధీరుడు ఈవెంట్ అప్పుడు అనుకుంటా, శృతి హాసన్ని అండ్ మంచు లక్ష్మి గారిని వీళ్ళిద్దరి గురించి చెప్తూ, ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ నా మీద ఉండవు, క్లీన్గా ఒక క్లీన్ వైట్ పేపర్ అనుకోండి, అలా నేను వచ్చానంతే. సో నా మీద ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, నేను ఏది చేసినా రిసీవ్ చేసుకుంటారు, యాక్సెప్ట్ చేస్తారు. కానీ వాళ్ళు అలా కాదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే హై అండ్ చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో వాళ్ళకి వేరేలా ఉంటుంది రూట్. సో ఎవరికి కష్టం అనిపిస్తుంది యాజ్ ఆఫ్ యూ? సినిమా అనేది మీరు ఇమాజినేషన్తో అర్థం చేసుకోవాలంటే, ఏ ఉద్యోగంలో అయినా, ఏ ఇండస్ట్రీలో అయినా, సింపుల్గా మీరు ఒక ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నారు, ఇంకెవరో వచ్చి ఆ ట్రైన్ మీ ముందు ఎక్కేసాడు, మీరు ఆ ట్రైన్ ఎక్కలేదు. ఇది ప్రతి ఉద్యోగంలో ఉంటుంది. సినిమా ఎలా ఉంటుందంటే 100 ప్లాట్ఫామ్లు మీకు కనపడతాయి. యూ కెన్ సీ 100 ప్లాట్ఫామ్స్. మీరు ఒక ప్లాట్ఫామ్లో వెయిట్ చేస్తుంటారు, 1 day 2 days వెయిట్ చేస్తారు, సంబంధం లేకుండా ఒక పెద్ద ఫారిన్ కార్లో ఒక తండ్రి వచ్చి కొడుకుని వెళ్ళి ఒక ట్రైన్ ఎక్కిస్తాడు, ఆ ట్రైన్ మీ ముందుకు వెళ్ళిపోతుంది. అప్పుడు మీరే అనుకుంటారు, నా ట్రైన్లో ఇంకెవరో వచ్చి తీసుకెళ్ళిపోయారు అంటారు కదా. అది వేరే ప్లాట్ఫామ్. అది ఆ ట్రైన్ ఎక్కడికి వెళ్తుందో వాడికి తెలియదు. నువ్వు ఒక ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నావు కదా, నీ ట్రైన్ వస్తుంది, ఆ ట్రైన్ నిన్న ఎక్కడికి వెళ్ళి చేరుతుందంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నావో అక్కడికి వెళ్ళి చేరుతుంది. దానికి టైం పట్టొచ్చు, కానీ వేరే వాళ్ళకి నీకు ముందు అవకాశం వచ్చేసింది, లేదా వాళ్ళకి అవకాశం రావడానికి వాళ్ళ తల్లిదండ్రులు 40-50 years కష్టపడి ఉంటారు. దట్స్ నాట్, దే ఆర్ నాట్ టేకింగ్, నోబడి మీ డెస్టినీ ఎవరు, దే ఆర్ నాట్ స్టీలింగ్ ఇట్ కదా. మీ డెస్టినీ. సో నాకు, అండ్ ఆల్సో అది పాస్ట్. ఇప్పుడు అవకాశాలు ఫేర్గా లేవు, బయట నుంచి టాలెంట్ రాలేదు అనేది పాస్ట్ని చూసి మనం ఏడించడం. నేనేమంటున్నానంటే, నేను లాస్ట్ 15 years నుంచి దాని గురించి ఏదో ఒకటి చేస్తున్నాను. ఎటాకి ఎంటర్టైన్మెంట్ వాజ్ మేడ్ ఫర్ న్యూ కమర్స్. నేను 4 సినిమాలు సొంత డబ్బులు పెట్టి తీశాను, అన్ని ప్రాఫిటబుల్ ఫిల్మ్సే. నా సినిమాల్లో పనిచేసిన డైరెక్టర్స్, కెమెరామెన్, టెక్నీషియన్స్, ఆర్టిస్ట్స్ మ్యాక్సిమం అందరూ ఫస్ట్ టైమర్స్. చిన్న అనే సినిమాలో 3 తప్ప కెమెరా ముందు నుంచున్న ప్రతి ఫేస్ న్యూ ఫేస్. చిన్న అనే సినిమాని షూట్ చేసిన కెమెరామెన్ ఫస్ట్ టైం కెమెరామెన్. చిన్న సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ చాలామంది ఫస్ట్ టైమర్స్. దానికి ముందు గృహం సినిమాలో పనిచేసిన అందరూ కొత్తోళ్ళు. జిల్జంగ్ చెక్లో పనిచేసిన అందరూ 25 ఏళ్ళు యంగ్స్టర్స్, ఇంకా షార్ట్ ఫిల్మ్ కూడా తెలియదు, వాళ్ళతో పెట్టి మేము సినిమా తీసాం. దానికి ముందు ఎలా వస్తుంది మీకు ఆ నమ్మకం? నమ్మకం కాదండి, నాకు అదే చెప్పాను కదా, మీరు
కొత్తోళ్ళకి ఛాన్స్ రాలేదు అని మీరు బెదిరించడం ఒకవైపు ఉంటే, నేను కొత్తోళ్ళకి ఛాన్స్ ఇస్తానని ఒక కంపెనీ స్టార్ట్ చేయడం అది నా పాజిటివ్ థింకింగ్. అది ఏదో ఒకటి చేయాలి కదా దాని గురించి. నా ఫస్ట్ సినిమా లవ్ ఫెయిలియర్ అనేది మేబీ ఇండియాలో షార్ట్ ఫిల్మ్ నుంచి ఫీచర్ ఫిల్మ్కి వచ్చిన డైరెక్టర్స్ వరుసలో ఫస్ట్ నేమ్ బాలాజీ మోహన్. లవ్ ఫెయిలియర్ అనే సినిమా యూట్యూబ్లో నేను చూశాను. మేమందరం కలిసి ఈ సినిమా ఫీచర్ ఫిల్మ్గా తీయాలని నేను అప్పుడు ఒక కెమెరా వైపు చూసి ఒక క్యారెక్టర్ మాట్లాడటం, ఒక కొత్త డైరెక్టర్, కొత్త కెమెరామ్యాన్, సారీ ఆ సినిమా నీరవ్ షా ప్రొడ్యూస్ చేశారు నాతో, సో నాట్ కొత్త కెమెరామ్యాన్, బట్ చాలామంది యంగ్స్టర్స్తో తీసాం. సో నా ఫస్ట్ ఫిల్మే అది. సో అది నాకు వచ్చే నమ్మకం కాదు, నేను ఎలా సినిమాని చూస్తున్నానో, నేను సినిమాలో ఏం చేయాలని నాకు అనిపిస్తుందో అది నాకు చేయడానికి ఫ్రీడమ్ ఉండాలి. అందుకే నేను చెప్పాను 2011లో నేను కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు ఈ సినిమాలో ఎలా ప్రభు లైఫ్ని రీసెట్ చేశాడు, నేను రెండోసారి నా లైఫ్ని రీసెట్ చేశాను. అంతకుముందు 7 years నేను తెలుగు సినిమాలో మాత్రమే ఉన్నాను, ఇంకే లాంగ్వేజ్ సినిమా చేయలేదు. సో రంగ్ దే బసంతి వాజ్ 2006 తర్వాత నేను హైదరాబాద్లోనే ఉన్నాను అండ్ ఐ వాజ్ వర్కింగ్ ఓన్లీ. సో ఆ హిందీ సినిమా తర్వాత నా నెక్స్ట్ హిందీ సినిమా 2010 or 2011లో రిలీజ్ అయింది. దాని తర్వాత నేను కంపెనీ పెట్టేశాను. ఐడియా వాజ్ దట్ ఐ వాంట్ టు ప్రొడ్యూస్ ఫిల్మ్స్ అండ్ జనరల్గా డిఫరెంట్ ఫిల్మ్స్ తీయాలి, డిఫరెంట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేయాలి. అది ఐ వాజ్ నాట్ గెటింగ్ దట్ ఫ్రీడమ్. సో ఆ ఫ్రీడమ్ కోసం నేను ఐ టుక్ దట్ డెసిషన్ అండ్ ఇట్ వాజ్ చాలా మంది ఇట్ కుడ్ హ్యావ్ బీన్ అ గుడ్ డెసిషన్, బ్యాడ్ డెసిషన్. లక్కీగా 10 years తర్వాత 14 years తర్వాత మనం కూర్చుని దాని గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నాం. సో ఇట్ ఆల్ వెంట్ వెల్. అంటే మీరు యాజ్ అ న్యూ టాలెంట్ అప్పుడు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీరు ఇటువంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? లైక్ స్ట్రగుల్ ఏంటో మళ్ళీ చెప్తున్నాను, నేను లైఫ్లో ఎప్పుడు స్ట్రగుల్ చేయలేదు, ఇప్పుడు కూడా నేను స్ట్రగుల్ చేయట్లేదు. నాకు స్ట్రగుల్ అంటే ఏంటో తెలియదు. వెయిట్ చేశారా? నాకున్న స్ట్రగుల్స్ ఇంకెవరికి అర్థం కావు. ఏంటి కానీ వేరే వాళ్ళు నువ్వు స్ట్రగుల్ అయ్యావని ఆ స్ట్రగుల్స్ నేను లైఫ్లో చూడలేదు. స్ట్రగుల్ చేయకుండా ఉండాలని మా నాన్న 40 years హార్డ్ వర్క్ చేశారు, ఈ నా కొడుకు స్ట్రగుల్ అవ్వకూడదని. మంచి చదువు ఇచ్చారు. తర్వాత ఆ పిచ్చోడు చదువు అన్నీ కంప్లీట్ చేసి ఈ చదువుకి నాకు సంబంధం లేదు, నేను సినిమాకి వెళ్ళిపోతానని వెళ్తుంటే అక్కడ కూడా మెయిన్గా నన్ను చదివించి వెళ్ళిపో అని చెప్పి పంపించారు. తర్వాత నన్ను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి ఫ్రైడే ఒక రిలీజ్ ఉంటే ఇది నా డెస్టినీ. మా అమ్మ నాన్న పాప ఎందుకు ప్రతి ఫ్రైడే ఎగ్జామ్ రాయాలి, కానీ మా అమ్మ నాన్న, మా అక్క, మా ఎంటైర్ ఫ్యామిలీ అందరూ దే హ్యావ్ బికమ్ పార్ట్ ఆఫ్ దిస్ కదా, అండ్ దే హ్యావ్ ఆల్వేస్ సపోర్టెడ్ మీ. అండ్ బై గాడ్స్ గ్రేస్ ఐ హ్యావ్ ఆల్వేస్ బిన్ కంఫర్టబుల్, ఐ హ్యావ్ బిన్ ప్రొటెక్టెడ్. నాకు ఎవ్రీథింగ్ ఇస్ గాన్ వెల్. సో నేను స్ట్రగుల్ అనే పదం నేను వాడను. నేను ఇక్కడ దాకా రావటమే ఇట్స్ అ లైఫ్ లాంగ్ డ్రీమ్. సో స్ట్రగుల్ అయి ఉంటే నేను ఇక్కడ వచ్చుంటకూడదు కదా. ఐఎమ్ హియర్. ఇంకెక్కడ ఎంత దూరం వెళ్ళాలి? మీరు ఫ్లైట్లో వెళ్తుంటారు, మీరు ఎకానమీలో ఉంటారు, తర్వాత బిజినెస్లో ఉంటారు, తర్వాత ఫస్ట్ క్లాస్లో ఉంటారు, దాని తర్వాత ఏంటి ఫ్లైట్ పైన వెళ్ళి కూర్చుంటారా? దట్స్ ఎ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్ కదా. సో ఐ ఆల్రెడీ బై గాడ్స్ గ్రేస్ ఇంత రావటమే నాకు ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. సో నేను నేను స్ట్రగుల్ చేశాను, నాకు ఇది రాలేదు, నేను అక్కడికి వెళ్ళాల్సింది తప్పుని నేను తప్పుగా చెప్తాను. నేను 15 years నేను అది కూడా చెప్పాను, నేను ఇది కంప్లైంట్గా చెప్పాలా లేదా మన హిస్టరీని చూసి నేర్చుకోవాలా అనేది ప్రతి టాపిక్లో నేను మీతో మాట్లాడతాను. బట్ ఇట్స్ నాట్ అ స్ట్రగుల్. ఐ డోంట్ థింక్ ఐ స్ట్రగుల్. ఓకే, సో ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియోలో ఆ స్టెప్స్ చూస్తుంటే మీకు ఏదైనా గుర్తొస్తుందా చెప్పాలి. ఓకే, స్టెప్స్ అంటే డాన్స్ స్టెప్స్. అయ్యో నాకు ఏది గుర్తుండదు, నా బ్రెయిన్లో అన్నీ ఉంటుంది. చూడండి. అబ్బో, ఓకే, ఇది మన పారిపోకే పెట్టాలో ప్రభుదేవ గారితో నేను ఈ స్టెప్ వేసాను, తెలుసా నీకు? అవునా? ఇంకొక దాంట్లో కూడా వేశారు, బొమ్మరిల్లులో బొమ్మని గీస్తేలో ఉంటుంది. సో ఇదంతా సుందరం మాస్టర్ 80s లో చేశారు కదా, ఆయన స్టెప్స్ అంతా రాజు సుందరం, ప్రభుదేవ మొత్తం వాళ్ళు పాల్గొన్నారు, తీసుకుని వాళ్ళ అసిస్టెంట్స్ అందరూ పాల్గొన్నారు. సో అది లోపల ఉంటుంది, వారసత్వంలా ఆ స్టెప్స్ వచ్చిపోతాను. ఓకే, సో అనగనగా ఒక ధీరుడు ఈవెంట్లో అందరూ స్టార్స్ వచ్చి అక్కడ కూర్చొని మీ ఫిల్మ్ గురించి మాట్లాడినది, మీ గురించి మాట్లాడినది నేను కొన్ని వీడియోస్ తీశాను. సో దాని గురించి మీరు సిద్ధార్థ్ ఇస్ వెరీ లక్కీ. ఈ సినిమాలో తనకి హీరోగా ఛాన్స్ రావడం అనేది. లవర్ బాయ్ గా ముద్రేసేసి తనలో ఉన్న అన్ని కోణాలను చూపించకుండా లవర్ బాయ్ గా ముద్రేసిందండి ఇండస్ట్రీ. బట్ అందులోంచి బయటికి రావడానికి డెఫినెట్లీ ఐ థింక్ దిస్ ఫిల్మ్ విల్ హెల్ప్ హిమ్ అ లాట్. అండ్ ఆఫ్ కోర్స్ శృతి కూడా ఇట్స్ వెరీ 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 గుడ్. వెరీ పాజిటివ్ వర్డ్స్. అండ్ ఇన్ఫ్యాక్ట్ అనగనగా ధీరుడు ఫస్ట్ డిఫరెంట్ స్టోరీ ఉండే,
అందులో సగం ఫ్యాంటసీ సగం రియలిస్టిక్లో ఉంటుంది ప్రజెంట్లో. దాన్ని ఫుల్ పీరియడ్ ఫిల్మ్ చేసింది ఐ థింక్ రాజమౌళి గారే. ఎందుకంటే ఆయనే స్క్రిప్ట్ చదివి అప్పుడు వెరీ క్లోజ్ టు రాఘవేంద్రరావు గారు కదా, ఆయన అసిస్టెంట్ కాబట్టి. సో హీ టోల్డ్ ప్రకాష్ టు మేక్ ద ఫుల్ ఫిల్మ్ ఇన్ టు అ ఫ్యాంటసీ. సో అక్కడే ఆ సినిమా ఒక డైరెక్షన్ మారింది. అండ్ ఇంకొకరు అంటే ఇప్పుడు ఆయన హెల్ప్ అవుతుంది మీకు ఇలాంటి ఒక రోల్ చేయడం, లవర్ బాయ్ ఇమేజ్ నుంచి బయట, లవర్ బాయ్ ఇమేజ్తో రుద్దేశారు అంటే ఇప్పుడు లవర్ బాయ్ అన్నా సరే అంత ఓన్ చేసుకుంటున్నారు, సిద్ధుని అంత లవ్ చేస్తున్నారు, లవర్ బాయ్ రోల్లో సిద్ధుని చూస్తున్నారంటే దట్ ఈస్ ఆల్సో పెర్ఫార్మెన్స్, దట్ ఈస్ ఆల్సో యాక్టింగ్ కదా. దాంట్లో ఎందుకు మీరు కూడా ఇన్ఫాక్ట్ ఎప్పుడు డిస్సాటిస్ఫైడ్గా మాట్లాడుతూ ఉంటారు లవర్ బాయ్ ఇమేజ్ గురించి? కాదు, మళ్ళీ ఇప్పుడు ఏం లేదు, మీ 20 years తర్వాత మీరు నా లాస్ట్ 5 films గురించి మాట్లాడుతున్నారు కదా. ఇది కావాలనే కదా ఆ రోజు నేను ప్రయత్నించాను. సో ఐ డెంట్ వాంట్ టు డూ వన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. నేను ఒకే కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చేయడానికి వచ్చుంటే పర్లేదు, నేను లైఫ్ లాంగ్ రొమాంటిక్ ఫిల్మ్స్ చేసి రిటైర్ అయ్యాను, శుభ్రంగా వెళ్ళి సింపుల్గా. అది కాదు, ఐ డెంట్ వాంట్ టు ప్లే ద సేమ్ క్యారెక్టర్ అగైన్. ప్లస్ నేను థియేటర్ నుంచి వచ్చాను, యాజ్ అన్ డ్రామా ట్రూప్ నుంచి వచ్చాను యాక్టింగ్లో. సో అప్పుడు మాకు నేర్పించిన విషయం ఏంటంటే ఫస్ట్ 10 minutes నువ్వు స్టేజ్లో ఎవరు అని ఆడియన్స్ తెలియకూడదు. ఆ ప్లేలో నువ్వు ఏం చేస్తున్నావు అని ఫస్ట్ 10 minutesలో ఆడియన్స్కి ఫస్ట్ అర్థం అవ్వాలి. దాని తర్వాత నిన్ను ఆ క్యారెక్టర్గా వాళ్ళు చూడగలగాలి. తర్వాత ఆ క్యారెక్టర్లో చప్పట్లు పడాలంటే చప్పట్లు పడాలి, కన్నీళ్ళు పడాలంటే కన్నీళ్ళు పడాలి, వాట్ ఎవర్ ద క్యారెక్టర్ డిమాండ్స్ అది నువ్వు ఒక యాక్టర్గా చేయాలని. సో లవర్ బాయ్ క్యారెక్టర్ అంటే ఫస్ట్ నన్ను చూసిన వెంటనే వాళ్ళకు ఒకటే సిద్ధు లేకపోతే సంతోష, అందరికి నచ్చే ఒక అబ్బాయి, మంచి అబ్బాయి, అమ్మాయిలకి అతను అంటే చాలా ఇష్టం ఉంటుంది, అతను ఇట్స్ ద సేమ్ పర్సన్. సో ఐ డెంట్ వాంట్ టు డిస్కవర్, ఐ వాంట్ టు డిస్కవర్ సంబడి ఎల్స్. అందుకే నేను నువ్వు వస్తానంటే వేరే లాంగ్వేజ్లో రీమేక్ చేయట్లేదు, బొమ్మరులు ఒక లాంగ్వేజ్లో కూడా రీమేక్ చేయట్లేదు, అన్ని చోట అడిగారు. కాదు నేను ఆల్రెడీ చేసేసాను కదా, మళ్ళీ ఎందుకు చేయాలి? కాదు, మంచి రెస్పాన్స్ వస్తుంది, ఆడియన్స్ కొత్త ఆడియన్స్ ఉంటుంది, మంచి డబ్బులు ఇస్తారు. కాదు అది కాదు, నేను ఆల్రెడీ చేసేసాను కదా, చేసిన రోల్ని మళ్ళీ చేయడంలో ఏముంది, కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం అని వెళ్ళే ఒక థింగ్. సో సేమ్ థింగ్ ఇప్పుడు కూడా, ఇప్పుడు అది చిన్న కానీ, ఇప్పుడు 3 BHK కానీ, ఇప్పుడు నెక్స్ట్ హిందీలో ఒకటి చేస్తున్నాను నెట్ఫ్లిక్స్ కోసం, అదొకటి కానీ, ఇంతకుముందు వచ్చిన టెస్ట్ కానీ, ఏ ఒక్క రోల్కి ఇంకో రోల్తో సంబంధం ఉండకూడదు, వేరే ఒక మనిషిలా ఉండడానికి ఒక ఛాన్స్ దొరకాలి. యాజ్ అన్ యాక్టర్ దట్స్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫర్. అండ్ లైక్ ఐ సెడ్, ప్రొడ్యూసర్కి పెట్టిన డబ్బులు రిటర్న్ రావాలి. It's the only 2 things I have in mind. పెట్టిన డబ్బులు రిటర్న్ రావడం అండ్ పెద్ద నెంబర్స్లో రిటర్న్ రావడం అది మీ చేతిలో లేదు కదా. అలా ఉంటే పెద్ద నెంబర్స్ కోసం కలకంటున్న ప్రతి సినిమా గెలవాలి కదా. 1 in 100 is succeeding. 99 films are saying పెద్ద విజయం సాధించడానికి సినిమా తీస్తున్నాం. 99 films ఓడిపోతున్నాయి, అన్ని విషయాల్లో ఓడిపోతున్నాయి. డబ్బుల విషయంలో ఓడిపోతున్నాయి, క్రియేటివ్ విషయంలో ఓడిపోతున్నాయి, క్రిటికల్ విషయంలో ఓడిపోతున్నాయి. అండ్ జనాలు మర్చిపోతున్నారు అలాంటి సినిమాలు. So the idea is to make a film that it's true to you, and ఆ సినిమా చేస్తున్నప్పుడు నీకు you should have a good time. And నేను I think in my previous interviews also నేను చెప్పాను, నాకు ఒక సినిమాతో రిలేషన్షిప్, నేను రిలీజ్ ముందు ఫైనల్గా సినిమా చూస్తాను కదా, దాని తర్వాత సినిమాతో నా రిలేషన్షిప్ అయిపోయింది, ఎందుకంటే అది ఆడియన్స్ సినిమా అయిపోతుంది. తర్వాత మీరు అందులో వెళ్ళి లేదు నేను ఏం చెప్పాలనుకున్నాను అని చెప్పలేరు, రివాల్యుయేషన్ లేదు అందులో. వన్స్ ఇట్ ఈస్ అవుట్. సో బిఫోర్ రిలీజ్ నాకు ఒక ఐడియా ఉంటుంది కదా. అండ్ మోస్ట్లీ నాకు రిలీజ్ ముందు ఉన్న ఐడియావే రిలీజ్ తర్వాత కూడా ఉంది, బికాస్ ఐఎమ్ సీయింగ్ ఇట్. నేను ఏ స్క్రిప్ట్ విన్నాను, ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా నేను సినిమాలో పనిచేశాను అనుకోండి, ఈ సినిమా పూర్తిగా స్క్రీన్లో చూస్తున్నప్పుడు రాసింది కరెక్ట్గా తీసి డెలివర్ అయిందా అని ఆలోచిస్తాం. కొన్ని పెద్ద సినిమాలు ఉంటాయి, అందులో మనం సినిమా థియేటర్లో ఆడియన్స్తో పాటు చూస్తాం, అది కొంచెం హార్ష్గా ఉంటుంది, ఎందుకంటే రిలీజ్ ముందు మనకు ఐడియా లేదు, మనకు ఆ సినిమా చూసిన ఎక్స్పీరియన్స్ లేదు. సో సినిమా థియేటర్లోని ఆడియన్స్తో పాటు మనం కూడా ఒక ఆడియన్స్గా చూస్తాం, అది ఒక సెపరేట్ ఎక్స్పీరియన్స్. బట్ ఎవ్రీ ఫిల్మ్ హ్యాస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వెన్ యూర్ వాచింగ్ ఇట్ లైక్ దట్. ఓకే, బాద్షా సినిమా అప్పుడు మీరు ఆల్రెడీ హిందీలో, తెలుగులో ఆల్రెడీ ప్రూవ్డ్ హీరోగా ఫిల్మ్స్ చేస్తున్నారు. సో అలాంటి టైంలో బాద్షాలో ఎందుకు మీరు క్యామియో రోల్ చేయాల్సి వచ్చింది? ఫ్రెండ్స్ అడిగారు, చేశాను, అంతే కదా. ఇంత ఆలోచించి నేను అలా మీరు 15 years తర్వాత ఎందుకండి అది చేయాల్సిన అవసరం ఏంటండి? ఎన్టీఆర్ సినిమాలో ఒక ఫ్రెండ్ అడిగి 5 minutes వచ్చి యాక్ట్ చేయరంటే వెళ్ళి అడిగి చేసా, చాలా ఎంజాయ్ చేసి చేసాం. ఇట్స్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. ప్రతి ఫిల్మ్ ఒక ఎక్స్పీరియన్స్ కాదు, అలాంటి మంచి ఇన్సిడెంట్ ని ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అలా నేను అడగలేదు. అలా కాదు, పాజిటివ్ గా ఆలోచించండి. అంత పెద్ద హీరో, అంత పెద్ద సినిమాలో ఫ్రెండ్లీగా వాళ్ళు వచ్చి
మిమ్మల్ని ఒక గెస్ట్ అపిరెన్స్, అది ఆ క్యారెక్టర్ పేరు సిద్ధు అని పెట్టి అది వాజ్ వెరీ క్యూట్ అనిపించింది. ఇది Very emotion కూడా నాకు తెలిసి carry అవుతది నా మీ ప్లేస్ లో మీరు 100 మందిని నూర్చోబెట్టండి, అందరూ ఓకే అంటారు, అందులో ఓకే చెప్పడంలో ఏముంది. ఇప్పుడు కూడా రెడీనా? అలాంటి అది మళ్ళీ ఆ టీమే పిలిస్తే అనేది వేరు. ఇప్పుడు ఏదో ఒకటి ఒక ఇంట్రెస్టింగ్ ఫిల్మ్లో పిలిస్తే చేస్తాం కదా. ప్లస్ నేను ఏ సినిమాలో నేను మాత్రమే కనిపించాలి, నేనే హీరోని అని ఆలోచించలేదు. నేను చాలా 2 హీరో మల్టీ స్టారర్స్ చేశాను. ఐ ఆల్వేస్ ఎంకరేజ్, బికాజ్ నేను నా సీనియర్స్ దగ్గర అదే నేర్చుకున్నాను. నాకు ఆమీర్ ఖాన్ గారు రంగ్ దే బసంతి లాంటి సినిమాలో పక్కన నన్ను ఒక ఛాన్స్ ఇవ్వడం వాజ్, ఆ ప్లేస్లో ఎవరైనా ఉంటే చేసేవారు ఉండదు. సో ఫర్ మీ వెన్ ఇప్పుడు నాకు ఆమీర్ ఖాన్ గారు, అప్పుడు ఆమీర్ ఖాన్ సార్ ఏజ్ ఇప్పుడు నాకు. సో నేను ఒక సినిమాలో జిల్ జంగ్ జక్ అనే సినిమాలో 3 హీరోస్ ఉంటారు, నా పక్కన ఉన్న 2 ఫస్ట్ టైం యాక్టర్స్, కానీ ప్రతి పోస్టర్లో 3 ఫేస్ ఉంటుంది. జిగర్ దండ అనే సినిమాలో నా పక్కన విలన్ చేసినారు యంగ్ ఆర్టిస్ట్, అతను నేషనల్ అవార్డు గెలిచాడు. ప్రతి పోస్టర్లో 2 ఉంటాం. సో నాకు అలాంటిది ఫస్ట్ నుంచి ఏం లేదు. ఓకే, సో యాక్టర్ ప్రొడ్యూసర్గా ఉన్న మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఇది. నేను ఇంతకు ముందు ఎలా అంటే ప్రతి సినిమా థియేటర్కి వెళ్ళి చూసేవాళ్ళం, ఇప్పుడు ఫస్ట్ టైం రిలీజ్ ఫిల్మ్స్నేమో ఓటీటీలో చూస్తున్నాం, రిలీజ్ ఫిల్మ్స్నేమో థియేటర్స్లో చూస్తున్నాం. సో ఎక్కడన్నా చేంజ్ రావాలి అనుకుంటున్నారా, జస్ట్ గో విత్ ద ఫ్లో? మళ్ళీ అంటున్నాను, అది మన చేతిలోనే లేదు. ఇప్పుడు ఓయ్ అనే సినిమా రిలీజ్ టైం కంటే రీ రిలీజ్ టైంలో విజయం సాధించాలని, సో దట్ నేను అట్లీస్ట్ నాకేంటంటే లైఫ్ని మనం వీ హ్యావ్ టు కీప్ ఆన్ లివింగ్ అండి. నా ఫ్రెండ్ ఆనంద్ రంగా చాలా బ్యూటిఫుల్ క్రియేటర్, ఓయ్ అనే సినిమా చాలా ప్రేమించి తీసాము. అప్పుడు ఆ సినిమా గురించి వచ్చిన రివ్యూస్, ఆ సినిమా గురించి మీరు చెప్పిన హేట్ అంటారు కదా, చాలామంది చాలా విషయాలు ఈ సినిమా థియేటర్లో చూడొద్దు అని ఆమె ఒక లేడీ రివ్యూవర్ రాసింది. ఇలాంటి చెత్త సినిమాలు చూడటం కంటే గీతాంజలి టీవీలో చూసుకోండి, అలాంటి హార్ష్ వర్డ్స్ యూజ్ చేసి ఆమె రాసింది. సో ఆ సినిమా మళ్ళీ మేము 10 years తర్వాత థియేటర్లో ప్రతి పాటకి అందరూ ఆడుతూ పాడుతూ డాన్స్ చేస్తూ ఒక థియేటర్ ఒక కాన్సర్ట్ లా అవటం మనం చూసాం. సో అట్లీస్ట్ ఆ రిజల్ట్ వచ్చింది కదా. సో ఇప్పుడు I just hope that every creator gets to see that. So I'm very happy Anand Ranga re-release. So అందుకే నేను re-release వద్దు అని చెప్పాను. నేను ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ ఓన్లీ హిట్ ఫిల్మ్స్ రీ-రిలీజ్ కాలేదు, కొన్ని యావరేజ్ ఫిల్మ్స్, మంచి సినిమాలు, టార్గెట్ వీళ్ళు చెప్పిన టార్గెట్ మిస్ అయ్యే సినిమాలు కొన్ని రిలీజ్ అవుతాయి కదా. దట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ. ఇన్ఫాక్ట్ నువ్వు వస్తానంటే రిలీజ్ కంటే ఓయ్ రిలీజ్ వాజ్ అ బిగ్గర్ రిలీజ్. నువ్వు వస్తానంటే ఇస్ అ రికార్డ్ బ్రేకింగ్ ఫిల్మ్, బొమ్మర్లు రికార్డ్ బ్రేకింగ్ ఫిల్మ్, ఇంకా రికార్డ్స్ క్రాస్ రోడ్స్లో కానీ అన్ని రికార్డ్స్ ఉన్నాయి. బట్ ఆ సినిమాల కంటే ఓయ్కి రీ-రిలీజ్ ఇంకా బాగా వచ్చింది, ఎందుకంటే రావాల్సిన ప్రేమ ఆల్రెడీ వచ్చిన సినిమాలకి మళ్ళీ రిలీజ్లో కొంచెం తక్కువ కూడా వస్తుందేమో, కానీ జస్ట్ ఈ సినిమా అహెడ్ ఆఫ్ టైం 5 years తర్వాత రావాల్సిన సినిమా, అలాంటి కొన్ని సినిమాలు ఉంటాయి. ఈ సినిమా ఏదో రాంగ్ టైమింగ్ రిలీజ్ చేశారు, వర్షం పడింది, బంద్ అనేసారు, ఒక వీకెండ్ పోయింది, ఏదో 1000 ఉంటాయండి. సో అలాంటి ఎందుకంటే సినిమా ఇస్ అందరికీ హాబీ, అందరికీ టైం పాస్. నాకు నాలా సినిమాలు పనిచేసిన వాళ్ళకి అది లైఫ్, జీవితం, ఉద్యోగం ఏదైనా మీరు చెప్పుకోవచ్చు. సో మాకు ఆల్ ఆర్ ఫిల్మ్స్ ఆర్ ఆర్ కిడ్స్ ఆర్ వెరీ స్పెషల్. కొన్ని చిల్డ్రన్కి కొంతమంది కిడ్స్కి లవ్ దొరకట్లేదు కరెక్ట్ అయిన టైంలో, ఆ కిడ్స్ రిలీజ్లో అనేది గెలవాలని మేము ప్రయత్నిస్తాం. బట్ మీరు ఇంకో విషయం చెప్పారు కదా ఓటీటీ అదంతా, బికాస్ టుడే సినిమా ఇస్ 1 of 1000 థింగ్స్. మేము మాట్లాడాం కదా, రీల్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఆల్రెడీ 3 BHK థియేటర్లో ఉంది, అందరు వర్డ్ ఆఫ్ మౌత్ మీరు వింటుంటే ఇట్స్ వెరీ ఓవర్వెల్మింగ్. ఇలాంటి సినిమా నేను ఎప్పుడు చూడలేదు, నా ఫ్యామిలీని స్క్రీన్లో చూస్తున్నట్టుంది, మా నాన్నని చూస్తున్నట్టుంది, నన్ను చూస్తున్నట్టుంది, కాలేజ్లో కానీ జాబ్ ఇంటర్వ్యూలో కానీ, ఇల్లు కొనడానికి మిక్సీ బాగు చేస్తారు చూడండి, ఎంత అరిచారో తెలుసా థియేటర్స్ లో. అంటే చాలా మంది అట్లా బాగు చేసి ఇచ్చుంటారు వాళ్ళ మమ్మీ వాళ్ళకి. కరెక్ట్. సో అలాంటి విషయాలు కానీ ఈ వర్డ్ ఆఫ్ మౌత్ ఇప్పుడు ఓవర్ ద నెక్స్ట్ 4 weeks థియేటర్లోనే ఉంటాం. సో మెల్లగా ద ఫిల్మ్ విల్ గ్రో. బట్ ఈ టైంలో పర్లేదులే, ఇప్పుడు ఈరోజు చాలా కష్టంలో ఉన్నాం, చాలా బిజీగా ఉన్నాం, ఇవాళ థియేటర్కి వెళ్ళటం కంటే ఎలాగో 4 weeksలో ఓటీటీలో వచ్చేస్తుంది కదా, అప్పుడు చూసుకుందాం, సినిమా బాగుందని విన్నాం, ఇది కూడా మనం ఏం చేయలేము. వాళ్ళని నువ్వు ఇప్పుడే డబ్బులు ఖర్చు పెట్టి థియేటర్కి వెళ్ళాలి, మనం వెళ్ళి బెదిరించలేము అక్కడ. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. ఇప్పుడు మీరు అన్నట్లు ఒక 1 week అయింది, తర్వాత నెక్స్ట్ వీక్ మళ్ళీ వస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సిచ్యువేషన్, చాలా ఫిల్మ్స్ అయిపోయినాయి, ఒక 3 days 4 days గ్యాప్తో, ఈవెన్ 2 days గ్యాప్తో కూడా మళ్ళీ ఫిల్మ్స్ వచ్చేస్తూ ఉన్నాయి. సో దానివల్ల థియేటర్లో లాంగ్ లాస్టింగ్ అనేది లేకుండా పోతుంది. 4 weeks ఓటీటీ వస్తుంది కదా అని చెప్పి నెక్స్ట్ ఫిల్మ్ వస్తుంది. ప్రతి విషయం ఒక కారణం కోసం ఉంటుంది కదా. ఇప్పుడు ఓటీటీ అనేది రావడానికి ముందు కూడా ఇదే ప్రాబ్లం ఉంది, ఓటీటీ వచ్చిన తర్వాత కూడా మనం ఈ ప్రాబ్లమ్ డిస్కస్ చేయకూడదు. ఎందుకంటే ఓటీటీ వచ్చే ముందు
జనాలకి థియేటర్కి వెళ్ళే టైం లేదు, చాలా సినిమాలు వస్తున్నాయి, థియేటర్లు దొరకట్లేదు. దాన్ని ఓటీటీ ఒక వరకు ఒక ఇట్స్ సాల్వ్ దట్ ప్రాబ్లమ్. బికాస్ థియేటర్కి వెళ్ళలేని వాళ్ళు, థియేటర్కి వెళ్ళలేని సినిమాలు, దే ఆర్ ఏబుల్ టు గెట్ అన్ ఆడియన్స్ ఇన్ ఓటీటీ. సో నాకు ఒక సినిమా ఈ థియేటర్లో ఉన్నంత కాలమే అది సినిమా కాదు, నేను ఉన్నంత వరకు అది నా సినిమా. సో మీరు 10 years తర్వాత నా సినిమాని ఫస్ట్ టైం చూస్తున్నారంటే మీకు ఆ రోజు సినిమా రిలీజ్ అయినట్టే. అవును. సో చిన్న లాంటి సినిమాలు, 3 BHK లాంటి సినిమాలు థియేటర్లో ఉన్నంత వరకు మాకు గౌరవం తెచ్చే సినిమాలు కావు. మేము బ్రతికి ఉన్నంత వరకు ఈ సినిమాలు మాకు గౌరవం తెస్తూనే ఉంటాయి. ఎక్కడ ఎవరు నన్ను చూసినా ఆ సినిమా చూసాను బాబు, అందులో నువ్వు చేసిన క్యారెక్టర్ అని మాట్లాడతారు. అంటే ఇప్పుడు మనీ అలాంటి సినిమాలు లాంగెస్ట్ లైఫ్ ఉంటాయి. అందులో 2 రకాలు ఉంటాయి. బొమ్మరులు లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్స్ ఉంటాయి, ఇలాంటి సినిమాలు కూడా ఉంటాయి, 3 BHK లాంటి సినిమాలు కూడా ఉంటాయి. ఆల్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్, కానీ ఆల్ ఆర్ వెరీ హార్ట్ ఫెల్ట్ హార్ట్ వార్మింగ్ ఫిల్మ్స్. సో దోస్ ఫిల్మ్స్ హ్యావ్ అ లాంగ్ లైఫ్. ఓకే. సో దట్స్ హౌ. అండ్ అది కూడా నేను అలాంటి సినిమాలే చేయాలన్నది కాదు. నాకు ఇక్కడ నుంచి నేను ఒక సినిమా చేస్తే స్క్రిప్ట్ చదివినప్పుడు ఏదో లోపల ఒకటి కలగాలి. సినిమా వెళ్ళి ఇంత రష్లో కూడా అన్ని పనులు వదిలేసి అన్ని కష్టాలని భరిస్తూ థియేటర్కి వెళ్ళి ఒక ఫ్యామిలీ సినిమా చూడాలంటే ఐ ట్రై టు డూ దోస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. అంటే ఇప్పుడు కొన్నేళ్ల తర్వాత ఈ రోల్ గుర్తుపెట్టుకోవాలి, లేదంటే సిద్ధు ఇలా చేశాడు అనేది గుర్తుపెట్టుకోవాలి అనే దానికంటే ఈ టైంలో నేను ఎంత బిజీగా వర్క్ చేస్తున్నాను, ఎంత ఎక్కువ నెంబర్ ఎర్న్ చేస్తున్నాను, ఈ 2 నాకు 100% నేను నమ్మితే నమ్ము లేకపోతే వద్దు, ఈ 2 విషయాలు నా లైఫ్ లో ఎప్పుడు ఇంపార్టెంట్. మరి డబ్బు లేకపోతే మీరు ప్రొడ్యూస్ అది డబ్బు నేను రోడ్కి వచ్చేయాలని చెప్పలేదు. ఇంకా డబ్బులు కావాలి, ఇంకా డబ్బులు కావాలనే పిచ్చి నాకు లేదు, ఫస్ట్ నుంచి లేదు. ఎందుకంటే నేను వేసుకున్న బట్టలు కానీ ఇవి కానీ నేను 20 years నుంచి మేము ముందు కూర్చున్నాను. నాకు నా ఓన్ బట్టలు, పాత బట్టలు వేసుకోవడం ఇష్టం. నాకు అట్ ద సేమ్ టైం మనం డిజైనర్ క్లోత్స్ కూడా వేసుకుంటాం. బట్ వాట్ డూ యూ వాంట్ ఫ్రమ్ యువర్ లైఫ్? నేను మళ్ళీ చెప్తున్నాను, ఫ్లైట్లో నువ్వు ఫ్లైట్ పైన వెళ్ళి కూర్చోలేవు కదా, ఒక్క లగ్జరీ ఈజ్ లగ్జరీ. సో నాకు ఈ 2 నువ్వు చెప్పిన 2 పాయింట్స్ ఆర్ నాట్ రెలవెంట్ టు మీ. నాకు ఇంకోటి చెప్తా, మై డ్రీమ్ ఇస్, ఇప్పుడు చిన్న సినిమా చేసేటప్పుడు సిద్ధార్థ్ కెరియర్ బేస్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారన్నాడు. అవును. 3 BHK చూసిన తర్వాత సిద్ధార్థ్ కెరియర్ బేస్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను అంటాడు. ఇది చాలు నాకు. ఓకే. సో నేను రోజు కొత్తగా ఏదైనా ట్రై చేయాలి, ప్రయత్నించాలి, ఇంకా బెటర్గా చేయాలి, ఆడియన్స్ని ఇంకా ఇంప్రెస్ చేయాలి అన్న విషయాల్లో నేను ఉన్నాను కదా. అది నేను ఒక స్టూడెంట్ని కాబట్టి నేను ప్రతిరోజు కొత్త కొత్త ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నా. అందుకే ఒక్కొక్క సినిమాకి నేను ఇక్కడ నుంచి పాస్ట్ ఫిల్మ్ని మర్చిపోయేంత ప్రయత్నించాడు, హార్ట్ని టచ్ చేశాడు. ఇది సిద్ధార్థ్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని నేను రిటైర్ అయ్యే ముందు చేసే లాస్ట్ సినిమా కూడా చెప్పాను. ఓకే. అదే నా లక్ష్యం, నా గోల్. అది దానికోసం నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. బాయ్స్ సినిమాని అండ్ ఇప్పుడు 3 BHKని పక్కన పెడితే 12th grade సిద్ధు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు, ఇంకా చిన్నగా కూడా కనిపించారు. సో ఏంటి సీక్రెట్? ఏం మెయింటైన్ చేస్తారు అసలు? స్కిన్ రొటీనా? ఏ సీక్రెట్ లేదండి. యాజ్ అన్ యాక్టర్ నాకు ఒక బాధ అని చెప్పాలంటే, ఫస్ట్ 10 films చేసాం కదా, అందులో నా వయసు కంటే ఎక్కువ ఏజ్ నేను చేయలేకపోయినా నాకు బాధ. అప్పుడు నేను అర్థం చూసి, నీకు గడ్డం రాలేదు, నీ వాయిస్ ఇంకా డీప్ అవ్వలేదు, నీ ఫేస్ చూస్తే స్కూల్ పిల్లట్లా ఉన్నావు అంటున్నారు, అందుకే నీకు ఇలాంటి క్యారెక్టర్స్ రాలేదు అని నేను బాగా తిట్టుకునేవాడిని. ఓకేనా? ఇప్పుడు గతం 25 సంవత్సరం తర్వాత నేను మళ్ళీ ఆ స్కూల్, కాలేజ్ అనే ప్లే చేసే అవకాశం నాకు వచ్చింది. అది ఏదో వీ రియలీ లవ్ ద ప్రాసెస్, చాలా ఎంజాయ్ చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హౌ ఇట్ కేమ్. ఈ షూటింగ్లో కూడా నా డైరెక్టర్ ఏమంటున్నానంటే, సార్ నాకు భయం లేదు సార్, నేను 17గా మిమ్మల్ని చూపించగలను, 50-60 మిమ్మల్ని నేను చూపించలేను, అందుకే నేను సో 25 years తర్వాత కూడా అదే నా షార్ట్ కమింగ్ అంటున్నారు. నేను చెప్పి కాదు, నాకు ఇప్పుడు గడ్డం వస్తుంది కదా, వాయిస్ మంచి బేస్ వచ్చింది, ఇంకా కొంచెం లేదు, మీ ఎనర్జీలోనే ఒక అతను అలా ఒక, నేను చెప్పా ఇమ్మెచ్యూరిటీ అంటున్నారా, లేదు సార్, అవును సార్ అన్నాడు. అమ్మా, సో అదే ఐ థింక్ నా ఏజ్ సీక్రెట్. ఇంకా బుర్ర కూడా ఆ ఏజ్లోనే ఉండిపోయిందేమో. సో ఐ థింక్ అందుకే ఇలాగే మెయింటైన్ అవుతుంది. స్కిన్ కూడా అంత టైట్గా ఎలా? నేను నిజమే చెప్తాను, ఇది నెక్స్ట్ టైం నువ్వు అదితితో ఇంటర్వ్యూ పెట్టుకుంటే అదితిని అడుగు, నన్ను ఎంత తిట్టాలో తిడుతుంది. అతను ఏం చేయడు, ఏం మెయింటైన్ చేయడు, ఇష్టం వచ్చినట్టు తింటాడు, ఎక్కడైనా అది ఏ క్రీమ్ వేసుకోడు, ఇది చేయడు, అది చేయడు, తిడుతూనే ఉంటుంది. కానీ అది ఏదో అండ్ మీరు పలానా మేబీ తను చేసిన అన్ని ప్రార్థనల కోసం రిజల్ట్ నాకు వస్తుందేమో, అన్ని గుడికి వెళ్తుంది కదా కాబట్టి. సో అన్ని మేబీ ఇట్స్ హ్యాపెనింగ్.
ఓకే. అండ్ మీరు ఈ సిద్ధు ఈ షర్ట్ వేసుకో బాగుంటుంది, ఈ బట్టలు వేసుకో, ఈ అవుట్ఫిట్ వేసుకో, ఇలా ఏమైనా చెప్తూ ఉంటారా ఆదితి? అయ్యో కాన్స్టెంట్ చెప్తుంది. అవునా? ఇప్పుడు ఇది కూడా తనే సెలెక్ట్ ఇది చేసి ఫేవరెట్. ఈ పైజామా లాంటిది నేను ఈ లూజ్ ప్యాంట్ వేసుకుంటే ఇదేమంటారు దీన్ని, ఏదో అంటారు, దీనికి ఒక పేరు ఉంది, ఓకే జాగర్స్ అంటారా, హ్యారో ఏదో అంటారు. సో అది తనకు చాలా ఇష్టం. సో ఇప్పుడు కూడా బిఫోర్ ఐ కేమ్ తను చూసి ఓ చాలా బాగుంది ఈ ప్యాంటు, తను చెప్పాను నువ్వే కొనిచ్చావు, ఓ అందుకే బాగుంది. సో అలా ఇప్పుడే ఒకవేళ తనకి నచ్చకపోతే మీరు మార్చేస్తారా లేదంటే అలానే వస్తారా? 100% నేను మార్చుకోను, తను కూడా మార్చుకోను. నేను తను ఏదైనా వేసుకుని ఇది ఏదైనా ఓకే, అది ఒపీనియనే కదా. ఎందుకంటే వీ నో హూ వీఆర్. ఎందుకంటే తన్ని కలిసే ముందు నేను ఎలా ఉండాలనిపిస్తుందో నాకు అని నాకు తెలుసు. సిమిలర్లీ ఫర్ హర్ ఆల్సో. సో అది వాళ్ళ ఫ్రీడమ్లో వదిలేయాలి. ఒపీనియన్ నేను చెప్తాను, తను కూడా చెప్తాను. ఓకే. అయితే నేను అదితి గురించి మీ గురించి ఒకటి రాశాను. సో అంటే రాశానంటే ఆల్రెడీ రాసిందే, ఇప్పుడు చెప్తున్నాను. చిరుగాలై వచ్చేదెవరో, చిరు చెంపాగిచ్చేదెవరో, చిరకాలం నిలిచేదెవరో, ఎవరో ఎవరెవరో అని ఆవిడ పాడుతూ ఉన్నప్పుడు మీరెళ్ళి ఆవిడ చెంపగిల్లి ఆవిడ చేయి పట్టుకున్నారా? అంతేనా? లేదంటే అసలు అనుకోకుండా? షీఈస్ యాక్చువల్లీ నాది మెయిన్ అదితితో పాటు ద రిలేషన్షిప్ ఇస్ వీఆర్ స్టిల్ చిల్డ్రన్. అండ్ మహాసముద్రం ఇంటర్వ్యూలో నేను వచ్చినప్పుడు మీ ఇద్దరు కొట్టుకోవడం అసలు మీ ఇద్దరికి ఎలా సెట్ అయింది అనుకున్నాను నేను. కిడ్స్ లాగే ఉంటాం. అండ్ నా మెయిన్ సూపర్ పవర్ నా పెళ్ళాం విషయంలో ఇస్ టు మేక్ అ లాఫ్. నేను ఏ సిచ్యువేషన్లోనైనా నేను అదితిని నవ్వించగలుగుతాను. అదే నాకు దేవుడు ఇచ్చిన పెద్ద వరం అనుకుంటున్నాను. సో దాట్స్ ద సీక్రెట్ ఆఫ్ హౌ ఐ మేక్ అద్దు స్మైల్ అండ్ లాఫ్. అద్దు అంటే ఏంటి? అదితి షార్ట్ ఫామ్. ఓకే, అద్దు. అలా తనేం పిలుస్తారు? సిద్ధు. సిద్ధు, అద్దు. అద్దు సిద్ధు. ఇద్దరు ఇంటి బయట అద్దు సిద్ధు అని రాసి ఉంటుంది. అవునా? ఇప్పుడు ఈ డ్రీమ్ హౌస్ కట్టారు అద్దు సిద్ధు. వావ్. అదే అన్ని అద్దు సిద్ధు ఉంటుంది. ఓకే. సో ఇద్దరి కాంట్రిబ్యూషనా మనీ విషయంలో కానీ? షీఈస్ అది అనవసరం, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇద్దరిది ఇల్లు అది అవసరమైన విషయం. సో ఇట్స్ అవర్ హౌస్ అండ్ ఇట్ విల్ బీ ద వే షీ వాంట్స్ ఇట్. ఎందుకంటే షీఈస్ తన బ్రిలియంట్ టేస్ట్ ఇన్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్సో తనకి పేషెన్స్ చాలా ఎక్కువ. పెళ్ళి అయిన తర్వాత చాలా వరకు కూడా విమెన్కి పెర్ఫార్మెన్స్ విషయంలో కానీ రోల్స్ విషయంలో కానీ వాళ్ళు కోరుకునే విధంగా రావు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా ఇలాంటివి వస్తాయి అంటారు. సో అలా చూస్తే మీరు అదితి గారి విషయంలో ఈ రీసెంట్ టైమ్స్లో పెళ్ళయి డెలివర్ చేసినా సరే సూపర్ డూపర్ రోల్స్ వాళ్ళ దగ్గరికి వస్తున్నాయి. సో అదితి గారిని మీరు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు ఈ పాయింట్లో? మెయిన్గా ఇలాంటి ప్రశ్నలు నువ్వు అదితితో అడగాలి. బట్ ఎందుకంటే అదితి కెరియర్ ఇస్ హర్ కెరియర్ అండ్ షీఈస్ అ ఫినామినల్ ఆర్టిస్ట్ అండ్ నేను చెప్పక్కర్లేదు. ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్. నాకు రీసెంట్గా సంజలీలా బన్సాలీస్ వెబ్ సిరీస్ హీరామండి కానీ విక్రమాదిత్య మోట్వానీస్ జూబిలీ రెండు వెబ్ సిరీస్లో నాకైతే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫినామినల్ పర్ఫార్మెన్సెస్ ఇన్ రీసెంట్ టైమ్స్ అనిపించింది. అండ్ తనకు యాజ్ అన్ ఆర్టిస్ట్ చాలా డ్రీమ్స్ ఉంటాయి. ఐ విల్ ఆల్వేస్ వాంట్ హర్ టు అచీవ్ వాట్ ఎవర్ షీ వాంట్స్ టు. అండ్ ఒక మనిషి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేయొచ్చు, ఏం అస్సలు అటెంప్ట్ చేయకూడదు అనేది ఆ మనిషి డిసైడ్ చేయాలి. ప్రపంచం కానీ ఇండస్ట్రీ కానీ మీడియా కానీ ఎవరు దాని మీద కమెంట్ చేయకూడదు. సో సిమిలర్లీ ఫర్ మీ ఆల్సో నేను నా స్వేచ్ఛ ఎలా అడుగుతానో అలాగే యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ వాంట్ హర్ టు హ్యావ్ హర్ కంప్లీట్ ఫ్రీడమ్ అండ్ రెస్ట్ షీ విల్ టేక్ కేర్. తనకు కూడా లైఫ్లో స్ట్రగుల్ చేయలేదు. ఎందుకంటే అంత టాలెంట్ అంత అందంతో పుట్టడం ఒక వరం. దాని తర్వాత నేను స్ట్రగుల్ అవుతున్నాను ఎవరు వాళ్ళు నొట్టుతున్నా అన్నారు. సో వీఆర్ ఆల్ వెరీ బ్లెస్డ్. నేను అదితి వీఆర్ ఫేవరెట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అని చెప్పి నవ్వుతూనే ఉంటాం. ఎందుకంటే మన డ్రీమ్లో కూడా ఇలాంటి ఒక లైఫ్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అలాంటి ఒక లైఫ్ యూనివర్స్ హస్ గివెన్ us. సో వీఆర్ వెరీ హ్యాపీ వేరెవర్ వీఆర్, వేరెవర్ వీ గో విల్ బీ హ్యాపీ. వాట్ వీ డూ, వేర్ వీ గో అనేది ఫ్యూచర్ విల్ టెల్ us. కానీ వీ నో దట్ వేరెవర్ వీ గో విల్ బీ హ్యాపీ. ఎందుకంటే సంతోషంగా ఉండటం మన చేతుల్లో ఉంది అండ్ దట్స్ సంథింగ్ వీ వర్క్ ఆన్ ఎవ్రీ డే. పొద్దున్న లేచేటప్పుడు సంతోషంగా లేవాలి, నైట్ పడుకునేటప్పుడు సంతోషంగా పడుకోవాలి. అంటే మీ ఫేసే చూడాలి లెగవగానే ఇలాంటి ఏమైనా ఉంటాయా తనకి? కాదు అదంతా ఉంటే తను అడుగు. మీకు నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ వెన్ ఐఎమ్ అరౌండ్ హర్. నాకు ఒక ఫోన్ని కరెక్ట్గా ఛార్జ్ చేస్తే బ్యాటరీ బాగా ఉంటుంది కదా, అలా నేను అదితి పక్కన ఉంటే ఐ ఫీల్ వెరీ ఫ్రెష్, వెరీ సేఫ్ అండ్ షీఈ్ మై బిగ్గెస్ట్ చియర్ లీడర్. అండ్ నేను మళ్ళీ చెప్తాను ఫర్ యంగ్స్టర్స్, నేను అదితిని కలిసినప్పుడు అదితి ఈజ్ ఫుల్లీ ఫార్మ్. తనకి ఎలా ఉండాలనిపిస్తుందో, తనకి ఏది నచ్చుతుందో, తనకి ఏది నచ్చదు. సిమిలర్లీ మీ ఆల్సో. సో మేము ఎలా పెరిగామో, ఎలా ఫుల్గా ఫామ్ అయ్యామో ఆ వర్జన్ని ప్రేమించి ఇద్దరు పెళ్లి చేసుకున్నాం.
సో వీ డోంట్ ట్రై టు చేంజ్ ఎనీథింగ్ అబౌట్ ఈచ్ అదర్ అండ్ వీ జస్ట్ సపోర్ట్ ఈచ్ అదర్. మంచిగా కుక్ చేసి పెడతారా? అది అయితే నేను చేస్తాను. నేను రెగ్యులర్ గా అయితే ఇప్పుడు వంటోడు స్పెషలిస్ట్ అయిపోయాను నేను. అవునా? ఐఎమ్ రెగ్యులర్ కుక్ నౌ. సో అన్ని తన ఫేవరెట్ ఏంటి మీరు ఇక్కడ మా అమ్మమ్మ ఇంట్లో, మా అత్తయ్య ఇంట్లో కూడా నేను అప్పుడప్పుడు వంట చేస్తాను. అండ్ బాంబేలో మా ఇంట్లో వంట చేస్తాను, చెన్నైలో మా ఇంట్లో వంట చేస్తాను. ఏంటంటే వంటలు చాలా ఎక్కువ అయిపోయినాయి నాకు, ప్రతి ఊర్లో ఇల్లు ఉండటం వల్ల. కాదు, సో నేను కొంతమందికి చిన్ని పాన్ ఇండియా యాక్టింగ్ చేస్తానో లేదో తెలియదు కానీ పాన్ ఇండియా కుకింగ్ చేస్తున్నాను. చేస్తున్నారు. తన ఫేవరెట్ డిష్ ఏది మీరు? అది నేను చేస్తే బాగానే తింటుంది. అన్ని తనకు కూడా బాగా వచ్చు. షీ ఇస్ అ ఫెంటాస్టిక్ షెఫ్. ఓకే, రోజుకి ఒక గంట సేపు మాట్లాడుకుంటారా ఫోన్ కాల్లో? ఏంటి ఇంత లేదు, తను అడుగు ఇవన్నీ. అదితి ఏ సీన్ లో ఇమోషనల్ అయ్యారు? నువ్వు ఏ సీన్ లో ఇమోషనల్ అయ్యావో అదే సీన్ లో అవుతారు. ఎందుకంటే యాజ్ అ గర్ల్ దే రియాక్ట్, యు ఆల్ రియాక్ట్ సిమిలర్లీ అండ్ విమెన్ ఫేస్ ది సిమిలర్ థింగ్స్. నాకు ఈ సినిమాలో సిస్టర్ క్యారెక్టర్ కానీ, నా పేరుగా చేసిన చైత్రాచార్ చేసిన ఐషు క్యారెక్టర్, ఇవన్నీ ఈ సినిమా పిల్లర్స్ యాక్చువల్లీ. సో ఈ సినిమా ఒక ఫాదర్ సన్ జరిగే కథ అయినా సరే, ఈ సినిమాలో అన్ని మూవ్మెంట్ ఆఫ్ స్క్రీన్ ప్లే కానీ, మంచి మెసేజ్ కానీ, మంచి సలహా చెప్పడం అన్ని విమెనే ఇస్తారు. అలాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్స్ నాకు ఈ సినిమాలో ఈ రెండు క్యారెక్టర్స్ చాలా చాలా ఇష్టం. అండ్ సేమ్ అదితి సినిమా అందరు కలిసే చూసారు. షీ స్పోక్ టు చైత్ర అండ్ మీతా అండ్ సెడ్ వీళ్ళిద్దరు ఫస్ట్ 10 films లోపల ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వటం ఈజ్ అన్ అమేజింగ్ థింగ్. అండ్ దాట్ ఐ థింక్ ఈస్ అ విక్టరీ ఆఫ్ అ ఫిల్మ్ లైక్ 3BHK. ఓకే, ఇప్పుడు సాంగ్, ఏ సాంగ్? ఈ సినిమాలో ఒక సాంగ్ ఉంది, బోస్ గారు అద్భుతంగా రాశారు. అందులో నేను ప్రెస్ మీట్ లో పల్లవి పాడాను. ఐ విల్ ట్రై అండ్ సింగ్ ద చరణం, కొంచెం మిస్టేక్ ఉంటే క్షమించండి. ఇది లైఫ్లో ఏమైనా సరే మనం మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ ఉండాలి. ఎండ్లో గెలుపు మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. డోంట్ గివ్ అప్ హోప్ అన్నట్టు ఒక సాంగ్ సక్సెస్ ఫెయిలియర్ గురించి. నేస్తమంటూ లేని బాటలో నేడే శ్వాస నాకు స్నేహమైనదే, అండదండలేని వేళలో నాకే గుండె సవ్వడి సైన్యమైనదే, నా చూపు సూర్యుడే అడుగు సంద్రమే, శిరసే శిఖరమే, విధితో విలయం నాలోని తెరలు వీడిపోయేనే, లోని దిగులు విడుదలాయనే, ఓ కల నాకు తోడుగా ఇలా కదిలానే, గెలుపేద దాగినా దాన్ని కలవాలే, 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 కలవాలే. వండర్ఫుల్, అమేజింగ్, ఫ్యాంటాస్టిక్. నిజంగా మీరు అసలు సకల కళ వల్లప్పుడు ఇలానే మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. కానీ ఈ సాంగ్ ప్లీజ్ థియేటర్లో, ఈ పాట సినిమాలో నేనే పాడాను, క్లైమాక్స్ లో వస్తుంది ఈ సాంగ్. ప్లీజ్ థియేటర్లో మంచి సౌండ్ సిస్టంలో మంచి స్క్రీన్ మీద ఈ సాంగ్ని చూసి మీకు ఎలా అనిపించిందో నాకు నా ఇన్స్టాగ్రామ్ వరల్డ్ ఆఫ్ సిద్ధార్థ్లో కామెంట్ పెట్టండి. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఆల్ ద ఫీడ్బ్యాక్. ఎందుకంటే 3BHK ప్రస్తుతం థియేటర్లో ఉంది, మీరు ఈ సినిమాని ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఒక లాంగ్ రన్ సూపర్ హిట్ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్గా నిలబడుతుంది. మీకు ఈ సినిమా నచ్చితే కనుక ఈ సినిమాని పొగడండి, ఈ సినిమాని చూసిన వాళ్ళు తీసిన వాళ్ళకి ఒక చిన్న మెసేజ్ పెట్టండి. దట్స్ ఆల్ వీ డూ ఇట్ ఫార్. ఎందుకంటే అప్రిసియేషన్ ఈస్ డిలేడ్ ఈజ్ స్టిల్ అప్రిసియేషన్. ఇట్ ఈస్ నాట్ అప్రిసియేషన్ డినైడ్. జస్టిస్ కాదు అది. ఎప్పుడు వీలైతే మంచి సినిమాలని చూసి ఆ సినిమాలని సృష్టించిన క్రియేటర్స్కి ఒక లవ్లీ నోట్ పెట్టండి. ఇట్ మీన్స్ అ లాట్ టు అస్. 3BHK is in cinemas. Please go and watch it. గ్రేట్, సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అందరూ కూడా ఇమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు. డెఫినెట్గా వాచ్ చేయాల్సిన సినిమా 3BHK. అండ్ నేను కూడా ఒక 3BHK తీసుకోవాలని నేను కూడా ఒక డ్రీమ్ ఉంది. డెఫినెట్లీ అది కూడా It will happen very soon. All the best. థ్యాంక్ యూ. And thank you. I really had a good time. థ్యాంక్ యూ సో మచ్.